ఓకే. సో, మనం ఇప్పుడు ఈ కపిల భగవానుడి ఉపదేశంలో భాగంగా 13వ శ్లోకంలో ఉన్నాం ఇక్కడ మనం. ఈ 13వ అధ్యాయంలో ఉన్నాము. 13వ అధ్యాయంలో మనము ఇప్పుడు 26వ శ్లోకాన్ని 26వ శ్లోకాన్ని మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం ఇక్కడ. రైట్? 28వ శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఈ శ్లోకంలో ముఖ్యంగా మనం దేవావతి ఏమడుగుతుంది? శరణాగతి మనం ఏ విధంగా పొందాలి అనే విషయం గురించి దేవావతి ఇక్కడ మనకు అడుగుతుంది ఇక్కడ. ఎప్పుడైతే మనం శరణాగతి పొందుతామో అప్పుడు భక్తిలో ఏ విధంగా శీఘ్రంగా పురోగతి చెందాలి, లేకపోతే ఏ విధంగా నేను ఇంకా ఇంకా భక్తిలో నీ యొక్క శరణాగతి ఏ విధంగా పొందాలి అనేది నిన్న మనం చెప్పుకున్నాం ఇక్కడ. కాబట్టి నిన్న మొత్తం మన ప్రవచనం అంతా చూసుకుంటే దాని యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే ఏ విధంగా శరణాగతి పొందాలి అనే దాని గురించి నిన్న మనం చెప్పుకున్నాం ఇక్కడ. శరణాగతి పొందాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఒక గురువును ఆశ్రయించాలన్నమాట. ఇక్కడ గురువు దగ్గర నుంచి జ్ఞానం వింటేనే మనం ఈ శరణాగతి ఎలా పొందాలి అనే విషయం గురించి మనకు తెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చేశాడు కాబట్టి ఇక్కడ గురువు ఆల్రెడీ ప్రత్యక్షంగా తన జీవితంలో చేసి చూపెట్టాడు ఇక్కడ. అంతేకాదు ఈ విధంగా చేస్తే మీరు శరణాగతి పొందుతారని చెప్పేసి ఆయన భగవంతుని యొక్క ప్రతినిధిగా వచ్చేసి మనకి జ్ఞానాన్ని కూడా ఇస్తున్నాడు ఇక్కడ. కాబట్టి అదేవిధంగా మనం కూడా ఏ విధంగా శరణాగతి పొందాలి అనే విషయం గురించి చెప్పుకున్నాం ఇక్కడ. మనం ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం. ఈ విధంగా ఒక విభీషణుడి యొక్క శరణాగతి కానీ, లేకపోతే ఒక పాండవుల యొక్క శరణాగతి కానీ ఇక్కడ. ఈ విధంగా ఎంతో మంది భక్తులు ఉన్నారు ఇక్కడ మనకి. రైట్? ప్రహ్లాదుని యొక్క శరణాగతి మనం తీసుకోవచ్చు ఇక్కడ మనకి. ఇలా ఎంతో మంది భక్తులు భగవంతునికి శరణాగతి తీసుకోవడం ఏమైపోయింది? భగవంతుడు వాళ్ళని ఎల్లప్పుడూ కాపాడడం అనేది జరిగిపోయింది అన్నమాట ఇక్కడ. కాబట్టి అందుకనే ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఏదైతే ఉంటుందో ఇది ప్రపంచమంతటా స్థాపించడానికి కారణం ఏంటి? ఇక్కడ ప్రభుపాదుల వారు తన గురించి చెప్పుకోకుండా ఏం చెప్పాడు ఇక్కడ? తను భగవంతుని యొక్క ప్రతినిధి, అది కూడా భగవంతుడు అంటే శ్రీకృష్ణ భగవానుడే అని చెప్పేసి ఆయన చెప్పడం వల్ల ఏమైపోయింది? ఇక్కడ అందరూ కూడా దీన్ని అంగీకరించారనమాట ఇక్కడ. రైట్? సో దాంట్లో నిజం, ఆయన చెప్పిన మాటలో నిజం కనిపించింది వాళ్ళకి ఇక్కడ. ఈ విధంగా చేస్తే నిజంగానే మనము మన యొక్క భౌతిక కష్టాల నుంచి ఈ భౌతిక దుఃఖాల నుంచి బయటపడిపోతామనే ఒక నమ్మకం కూడా చాలా మందికి కలిగింది అనమాట ఇక్కడ. అందువల్ల ఏమైపోయింది? ఇక్కడ వాళ్ళు ఈ శరణాగతితోటి ఈ కృష్ణ చైతన్యంలో జాయిన్ అయిపోయేసి వాళ్ళ జీవితాన్నే ప్రభుపాదుల వారి కోసం త్యాగం చేశారు ఇక్కడ. అదేవిధంగా మనం కూడా భక్తిలో పురోగతి సాధించాలన్నా కానీ, శీఘ్రతరంగా మనం భక్తిలో పురోగతి సాధించాలన్నా కానీ ఏం చేయాలి? ఈ యొక్క గురువు యొక్క మాటలు మనం తీసుకొని శ్రవణం చేసుకొని మన జీవితంలో ఆధ్యాత్మికంగా పురోగతి సాధించడానికి మనం ప్రయత్నించాలి ఇక్కడ. సో ఇది కనుక మనం నిజంగా చేసినట్లయితే దీనివల్ల ఫలితం అనేది మనకు కలుగుతుంది ఇక్కడ. ఆ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక శ్రద్ధ ఉంటేనే ఏమైపోతుంది? మనం భక్తిలో ముందుకెళ్ళగలుగుతాం. ఆ శ్రద్ధ మనకు లేదనుకోండి, ఇప్పుడు భక్తి చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ. ఎందుకు? ఆ నమ్మకం ఉండాలి ఇక్కడ. ఎస్, ఈ చేస్తేనే నాకు ఫలితం వస్తుంది అనే నమ్మకం ఉంటేనే దీంట్లో మనకి ఫలితం అనేది చూడగలుగుతాం ఇక్కడ. లేదనుకోండి, ఇక్కడ ఏదో మనం డౌట్గా లేకపోతే నిజంగా అవుతుందా లేదా అని చెప్పేసి మనం చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, దానివల్ల మనకి ప్రయోజనం కూడా కలగదు ఇక్కడ. ఒకసారి ప్రభుపాద వారిని ఇదే అడిగారు అనమాట ఇక్కడ. స్వామీజీ, మీరు ఈ కృష్ణ చైతన్యం చేస్తే మీరు ముక్తి పొందవచ్చు అని చెప్పారు ఇక్కడ, ఇంకో జన్మ తీసుకోవద్దని చెప్పారు ఇక్కడ. మీరు ఒకవేళ మీరు జీవితం ఇదంతా కలిపేసేసి చివరికి మీరు చనిపోయిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత మీరు అప్పుడు కృష్ణుడు లేడు అని చెప్పి తెలిస్తే అప్పుడు మీ పరిస్థితి ఏమిటి అని చెప్పేసి అడిగారు అనమాట ఇక్కడ. అంటే ఏంటి? ఇక్కడ ప్రభుపాదుల వారిని కొంచెం తెలివిగా నేను మాటలతోని ఆయన్ని ఏదో విధంగా తక్కువ చేసి, అంటే వాళ్ళు చేసేది భక్తి కరెక్ట్ కాదు అని చెప్పడం కోసము ఆ ప్రశ్న అడగడం జరిగిందనమాట ఇక్కడ. అప్పుడు ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, ఓకే, మీరన్నట్లు మేము జీవితం అంతా కృష్ణ భక్తిలోనే ఉండిపోయాము ఇక్కడ, జీవితాన్ని పూర్తిగా త్యాగం చేసాము ఇక్కడ, అన్నింటినీ వదిలిపెట్టేసి నియమాలు చేసుకుంటూ లేకపోతే జపం చేసుకుంటూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయాము. మేము కృష్ణుడిని చూసామా లేదా ఆ తర్వాత సంగతి పక్కన పెట్టండి. ఒకవేళ మీరు ఈ జీవితం అంతా కూడా మీరు ఈ యొక్క ఇంద్రియ తృప్తిలోనే ఉండిపోయారు ఇక్కడ, కర్మలు చేసుకుంటూ జీవితం అంతా కూడా దాంట్లోనే గడిపేశారు కదా, మీకు చనిపోయిన తర్వాత కృష్ణుడు ఉన్నాడు అని చెప్పి తెలిస్తే మీ పరిస్థితి ఏంటి అని చెప్పి అడిగారు. అంటే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్పాడు? జీవితం అంతా కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోయి పాపకార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతే తర్వాత మీకు రావాల్సిన ఏదైతే ఫలితం ఉంటుందో అది వస్తుంది ఇక్కడ మనకి. నువ్వు నీచ జన్మలోకి వెళ్ళిపోవడమా, యమధర్మరాజుకి వెళ్ళేసి కష్టాలు పడడమా, ఇవన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. కాబట్టి ప్రభుపాదుల వారు ఏమని చెప్పారంటే,
మేము ఇవన్నీ వదిలిపెట్టినా కానీ ప్రతిరోజు మేము భక్తి చేస్తున్నప్పుడు ఆనందంతో చేస్తున్నాం. ఇక్కడ జీవించి ఉన్నప్పుడే చాలా ఆనందంగా జీవించాము, చాలా సుఖంగా జీవించాము. కాబట్టి మేము కృష్ణుడు లేకపోయినా కానీ మేము కోల్పోయింది అంటూ ఏమీ లేదు ఇక్కడ. ఎందుకు? జీవితం అంతా ఆనందంగా ఎటువంటి కర్మలు చేయకుండా ఏమీ చేయకుండా జీవితాన్ని హ్యాపీగా తీసుకుని వెళ్ళిపోయాం. కాబట్టి మేము కోల్పోయేదంటూ ఏమీ లేదు ఇక్కడ. కానీ మీకే ప్రాబ్లం. ఎందుకంటే కృష్ణుడు ఉన్నాడు నిజంగానే, ఈ భక్తి పోకపోతే వాళ్ళకి పాపాలన్నీ కూడా మళ్ళీ ఇంకా ఇంకా ఎన్నో జన్మలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి తెలిసినప్పుడు అప్పుడు మీరే దీన్ని పాశ్చాత్యాపం చెందుతారని చెప్పేసి అన్నారన్నమాట ఇక్కడ. కాబట్టి ఆ విధంగా ఆ శరణాగతి అనే భావంతో మనం భక్తి చేసుకుంటూ పోయామనుకోండి, భగవంతుడు ఉన్నాడా లేదా తర్వాత సంగతి మనకి, అది మనము తర్వాత మనం దాని అనుభూతి చెందవచ్చు ఇక్కడ. బట్ ఇక్కడున్నప్పుడే జీవన్ముక్త స్థితిలోనే మనం ఏం చేయాలి? ఇక్కడ మనము ఆ భగవంతుని భక్తి చేసుకుంటూ పోతే ఆనందాన్ని పొందుకుంటూ పోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒక జీవితాన్ని జీవిస్తున్నారు అనుకోండి. ఇక్కడ ఎవరైనా సరే ఎవరు కూడా నాకు కష్టాలు రావాలని చెప్పి ఎవరు జీవించట్లేదు. ఇక్కడ నేను ఆనందంగా ఉండాలి, ఎలాంటి కష్టాలు ఉండకూడదు, ఇక్కడ ఎప్పటికీ నేను మంచిగా జీవితం అంతా మంచిగా వండుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటారు ఇక్కడ. రైట్? అదే మనం చేస్తున్నాం ఇక్కడ. మనం ప్రత్యేకంగా ఏదో మనం ఇది చేస్తున్నప్పుడు ఏదో బాధలతోని మనం ఏం చేయట్లేము ఇక్కడ. ఈ చేసే పద్ధతిలో కూడా మనకి ఈ యొక్క భక్తి యోగం కూడా ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం అన్నమాట ఇక్కడ. కాబట్టి మాకు విధంగా చెప్పాలంటే మనము జీవన్ముక్త స్థితిలో ఉండేసి భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంటే ఇక్కడ జీవించి ఉన్నప్పుడే ముక్తిని పొందడం ఇక్కడ. ఎందుకు? ఒక విధంగా మనం చేసే ద్వారా భక్తి ద్వారా మనం ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం కాబట్టి ఇక్కడ. అందుకనే రూపగోస్వామి వారు ఏం చెప్పారంటే యుక్త వైరాగ్యాన్ని పెంచుకోమని చెప్పేసి ఉన్నారు ఇక్కడ మనకి. యుక్త వైరాగ్యం అంటే ఏంటి? ఇక్కడ ఏవైతే భౌతికంగా మనకున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ భగవంతుని సేవలో వినియోగించడమే యుక్త వైరాగ్యం ఇక్కడ. కాబట్టి మనము ఈ యొక్క అర్జునుడు కానీ లేకపోతే దేవావతి మాత కానీ ఏ విధంగా అయితే అర్థం చేసుకున్నారో అదే విధంగా మనం కూడా యథాతథంగా దీన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. కాకపోతే అర్జునుడు ఎప్పుడైతే మనకి తన యొక్క తప్పు తెలుసుకొని నేను ఇంతకుముందుకు మిమ్మల్ని కృష్ణ యాదవ నా స్నేహితుడా అని చెప్పేసి నేను తెలియక సంబోధించాను ఇక్కడ నేను. కాకపోతే నేను చేసిన అపరాధాలన్నీ క్షమించేసి నన్ను ఈ యొక్క భక్తి మార్గంలో తీసుకెళ్ళమని చెప్పేసి అర్జునుడు ప్రాధేయపడ్డాడు అనమాట ఇక్కడ. కాబట్టి మన యొక్క తత్వం కూడా అలానే ఉండాలి ఇక్కడ. ఏ విధంగా అయితే అర్జునుడు శరణాగతి పొందేసి భగవద్గీతను ఎలాగైతే విన్నాడో మనము కూడా అదే శరణాగతి భావంతో ఈ జ్ఞానాన్ని తీసుకొని మన జీవితంలో కూడా దాన్ని అవలంబించాలన్నమాట. ఓకేనా? ఇది ఏ విధంగా భక్తిలో శీఘ్రతరంగా లేకపోతే తొందరగా మనం ఇంకా ముందుకు వెళ్ళిపోవాలంటే ఎంత శరణాగతి ఎక్కువైతే తీసుకుంటామో, ఎంతగా భక్తి చేసుకుని వెళ్ళిపోతామో అంతగా భక్తిలో పురోగతి సాధించే అవకాశం కూడా మనకు కలుగుతుంది. ఓకే, ఈరోజు ఆ ప్రవచనంకి వెళ్ళే ముందు మంగళాచరణ చెప్పుకొని మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకాయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాం సహగణా లలిత శ్రీ విశాఖాన్వితం హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు ఈ ప్రవచనంలో ఇంకా ఈ ప్రభుపాద వారు ఏం చెప్తున్నారంటే మనకి ఏ విధంగానైతే శ్రీకృష్ణుడు తన స్నేహితుడు అయినప్పటికీ కూడా అర్జునుడు ఏం చేశాడు? ఒక గురువులాగా అంగీకరించుకొని తను జ్ఞానాన్ని తీసుకున్నాడు అనమాట ఇక్కడ.
అదేవిధంగా మనం కూడా గురువుని ఆశ్రయించేసి జ్ఞానాన్ని తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అందుకని చెప్పాడు భగవద్గీతలో అర్జునుడు ఈ మొదటి అధ్యాయం అంతా అయిపోయి 2వ అధ్యాయంలో 7వ శ్లోకంలో తను ఈ యొక్క పాశ్చాత్యాపం అంటే తన తప్పును అర్థం చేసుకుంటాడు అనమాట. అంటే ఇక్కడ నేను ఎన్నో ప్రశ్నలు వేస్తున్నాను, ఏదో విధంగా మాట్లాడుతున్నాను, కానీ దీనికి సమాధానాలు మాత్రం నాకు రావట్లేదని చెప్పేసి అర్థమైపోయింది ఇక్కడ. అప్పుడు ఏం చేస్తాడు ఇక్కడ 7వ శ్లోకంలో, కార్పణ్య దోషో పహత స్వభావ ప్రత్యామితం ధర్మ సమ్మూఢచేత శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం అని చెప్పేసి అన్నాడు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ మనకి నేను ఇప్పుడు శరణాగతి పొందాను ఇక్కడ మనకి, రైట్? శరణాగతి పొందేసి ఇప్పుడు నాకు ఈ జ్ఞానాన్ని ఆదేశించమని చెప్పేసి అర్జునుడు కోరుకున్నాడు ఇక్కడ మనకి. కాబట్టి ఈ ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి లభిస్తున్నాయి? భగవద్గీత నుంచి లభిస్తున్నాయి అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి మనకి గురువు లేకపోయినా కానీ, ఇప్పుడు ప్రత్యక్షంగా ఒక గురువు దగ్గర నుంచి దీక్ష తీసుకోలేకపోయినా కానీ భగవద్గీత మనం చదువుతున్నామంటే అర్థం ఏంటి? ఇక్కడ శ్రీకృష్ణుడే మనకి గురువులాగా అంగీకరించాలి. ఇక్కడ మనకి గురువు లేకపోయినా కానీ భగవద్గీత చదువుతున్నప్పుడు ఆ యొక్క ఎవరైతే చెప్తున్నారో కృష్ణుడు చెప్పాడు భగవద్గీతని ఇక్కడ. కాబట్టి మనకెవరు గురువు? శ్రీకృష్ణ భగవానుడు గురువు అనమాట ఇక్కడ. అదే భాగవతంలోకి వెళ్ళేసిన భక్తుల జీవితాన్ని చదివామనుకోండి, వాళ్ళు చెప్పేది వాళ్ళు మనకు గురువులు అనమాట ఇక్కడ. ఆ విధంగా మనం గురువుని సేవ చేసుకుంటూ మనం శరణాగతి పొందాలి ఇక్కడ మనకి. మనం గురువుని ప్రత్యక్షంగా సేవ చేయలేకపోయినా మనం ఇంట్లో ప్రతిరోజు వానికి ఏదో రకంగా సేవ చేసుకుంటూ శరణాగతి పొందవచ్చు ఇక్కడ మనకి. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని గురువుగా అంగీకరించమని కాదు ఇక్కడ. గురువు ఎలా ఉండాలి? శ్రీకృష్ణునికి ప్రతినిధి అయిపోయేసి అతను కూడా శరణాగతి పొందితేనే అలాంటి వ్యక్తి దగ్గర మనము శరణాగతి పొందేసి ఆయన దగ్గర నుంచి జ్ఞానాన్ని తీసుకోవాలి ఇక్కడ మనకి. కాబట్టి నేను గురువుని అంగీకరిస్తాను కానీ నేను గురువు చెప్పేది మాట వినను అని చెప్పేసి అనడం అది మంచిది కాదు. ఇక్కడ శరణాగతి అంటే ఏంటి? ఇక్కడ గురువు చెప్పిన దాన్ని యథాతథంగా అంగీకరించడమే శరణాగతి ఇక్కడ మనకి. అంతేగాని నా గురువు మాట లెక్క చేయని ఇక్కడ నేను అయినా కానీ శిష్యుని అని చెప్పి భావించకూడదు అనమాట ఇక్కడ. ఎందుకు? ఇది గురువును అంగీకరించడానికి ఇది నిజమైంది కాదనమాట. అంటే ఇక్కడ నాకు గురువు కావాలి అంటే ఒక ఫ్యాషన్ లాగా అనమాట. ఇక్కడ సమాజంలో ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక ఆధ్యాత్మిక గురువుని పెట్టుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది అందరికి ఇక్కడ. ఎందుకంటే ఏమైనా వాళ్ళ ఇంట్లో ఏమైనా ఇబ్బందులు వచ్చినా కానీ కష్టం వచ్చినా కానీ ఏం చేస్తారు? ఆ గురువు దగ్గరికి వెళ్ళేసి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి ఏదో తీసుకొని వచ్చేస్తారనమాట ఇక్కడ. అలా కాదు ఇక్కడ మనకి, రైట్? మనకి జీవితంలో గురువు ఉన్నా లేకపోయినా కానీ శ్రీకృష్ణ భగవానుడే మనకు గురువు, శిల ప్రభుపాదుల వారే మనకు గురువు అనమాట ఇక్కడ. కాబట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శ్రీకృష్ణుడు అర్జున్ని గురువైన వెంటనే ఏం చేస్తాడు? మందలించాడు అనమాట ఇక్కడ. అప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ? అశోష్యానన్వ శోషత్వం ప్రజ్ఞావాదాంస భాషచే గతాసూన గతాంశంశ నాను శోషంతి పండిత అని చెప్పేసి అన్నాడు ఇక్కడ. అంటే ఏం చెప్పాడు ఇక్కడ మనకి? నువ్వు ఏదైతే పలుకుతున్నావు ఇక్కడ, ఎంతసేపు చాలా ప్రశ్నలు ఇవన్నీ చెప్పావు ఇక్కడ. నేను యుద్ధం చేస్తే చాలా మంది చనిపోతారు, చాలా మంది పిల్లలు అనాథలు అయిపోతారు ఇక్కడ, వంశ సంక్రమణ జరిగిపోతుంది ఇక్కడ, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండకపోతే పిల్లలందరూ పాడైపోతారు ఇక్కడ, నా బంధువులు ఉన్నారు, నాకు వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నావు ఇక్కడ. ఇవన్నీ కూడా నువ్వు ఏదైతే దుఃఖింపకూడదో దాని గురించి దుఃఖిస్తున్నావు అని చెప్పేసి అన్నాడు అనమాట ఇక్కడ. ఎందుకు? ఎవరైతే జ్ఞానవంతులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు జీవించి ఉన్న వాళ్ళ గురించి కానీ మరణించి ఉన్న వాళ్ళ గురించి కానీ ఈ యొక్క శోకించరు అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు ఇక్కడ మనకి. నువ్వు ఒక ప్రజ్ఞావంతుడిగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు కానీ నీకు దీని వెనకాల విషయం అనేది అర్థం కావట్లేదని చెప్పాడు భగవంతుడు ఇక్కడ మనకి. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాడు భగవంతుడి శ్లోకంలో? జీవించి ఉన్న వారి గురించి కానీ మరణించి ఉన్న వారి గురించి కానీ ఈ యొక్క పండితులు శోకింపరు అని చెప్పేసి అన్నారు ఇక్కడ. దాని అర్థం ఏంటి? ఇక్కడ మనము శోకించేది దేహంతో శోకిస్తున్నారు చాలా మంది ఇక్కడ. ఆత్మ విషయంలో ఎవరు ఆలోచించట్లేదు ఇక్కడ. దేహమే ఇక్కడ ఉండిపోతుంది ఇక్కడ, కానీ ఆ జీవుడు అనేవాడు ఇంకో దేహం తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఇక్కడ మనకి. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే జీవుడి గురించి ఆలోచించాల్సింది తప్పిస్తే మనము దేహం గురించి ఆలోచించకూడదు అనమాట ఇక్కడ. సో అందుకనే మనము ఒక వ్యక్తిలోని మనం ఎవరైనా కలిసినా కానీ ఎవరు ఉన్నారనుకోండి, ఆ వ్యక్తిలోని జీవుడు ఎవరైతే ఉంటున్నారో అతని గురించి మనం ఆలోచించాలి ఇక్కడ మనకి. ఎందుకు? ఆ యొక్క జీవుణ్ణి ఏ విధంగా ఉద్ధరించాలని చెప్పేసి మనము ఆ నిజమైన పండితులు ఆశిస్తారు తప్పిస్తే వేరే విధంగా కాదనమాట. అందుకనే వాళ్ళు శోకింపరు అని చెప్పేసి అన్నారు ఇక్కడ. ఎందుకు? నువ్వు మంచి చేస్తేనేమో ఇంకో జన్మలో మంచి జన్మ తీసుకొని ముందుకెళ్ళిపోతావు ఇక్కడ. చెడు చేస్తేనే ఏమైపోతుంది? దానికంటే అలాంటి జన్మని తీసుకొని ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి
ఈ విధంగా పండితులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా దాని గురించి దుఃఖింపరు అని చెప్పేసి కూడా ఈ శ్లోకంలో భగవంతుడు క్లియర్గా చెప్పాడు ఇక్కడ మనకి. కాబట్టి అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ రెండవ అధ్యాయం అంతా కూడా ఈ దేహాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మన యొక్క వ్యక్తిత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది మొత్తం కూడా రెండవ అధ్యాయంలో క్లియర్గా ఉంటుంది ఇక్కడ మనకి, రైట్. దాంట్లో మనం ఈ యొక్క దేహం కాదు ఇక్కడ మనం ఆత్మలం ఇక్కడ వాసాంశ జీర్ణాన్ని యథావిహాయ అని చెప్పేసి అనుకున్నాం. వెంటనే ఇక్కడ ఏ విధంగానైతే మనము రోజు స్నానం చేయగానే పాత దుస్తువులు తీసేసి కొత్త దుస్తులు ఏ విధంగా అయితే వేసుకుంటున్నామో ఈ దేహము కూడా వదిలిపెట్టిన తర్వాత ఇంకో దేహాన్ని తప్పనిసరిగా తీసుకుంటాం ఇక్కడ. కాబట్టి మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. ఇప్పుడు కొన్ని దుస్తులు పాత పడిపోయాయి అనుకోండి, మనం ఏం చేస్తాము, వాటిని పడేస్తాం, మన దగ్గర పెట్టుకోం కదా ఇక్కడ మనకి. అదేవిధంగా ఈ దేహం పాత పడిపోయిన తర్వాత ఏం చేస్తారు, దాన్ని దహనం చేసేస్తారు అనమాట ఇక్కడ. ఎవరు కూడా దాన్ని అయ్యో నా యొక్క తండ్రి, నా తల్లి, నా పిల్లలు అని చెప్పేసి ఆ ప్రేమతోని వాళ్ళ ఇంట్లో పెట్టుకోరు వాళ్ళు, ఎవరు కూడా దాన్ని వదిలేస్తారనమాట ఇక్కడ. ఎంత అందమైన స్త్రీ ఉన్నా కానీ ఎవరున్నా సరే చనిపోయిన తర్వాత తీసుకొచ్చి ఆ దేహం ఇచ్చామనుకోండి, ఎవరు కూడా దాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకోరు ఇక్కడ. ఎందుకు, ఆ దేహంతో ఉపయోగం లేదు ఇక్కడ వాళ్ళకి, రైట్. సో కాబట్టి ఈ యొక్క శరీరంలో నువ్వు శరీరం గురించి శోకిస్తున్నావు ఇక్కడ. నువ్వు యుద్ధంలో వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ, నువ్వు చంపేది శరీరాన్ని మాత్రమే, జీవుణ్ణి కాదు అని చెప్పేసి భగవద్గీతలో శ్రీకృష్ణుడు క్లియర్గా చెప్పాడు ఇక్కడ మనకి. కాబట్టి నువ్వు దీన్ని ఘోరం అని చెప్పి భావిస్తున్నావు, కానీ ఇది శోకించవలసిన విషయం కాదు ఇక్కడ. ఎందుకంటే నిజంగా యోగ్యమైన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులు దేని గురించి ఆలోచిస్తారు ఇక్కడ, ఆత్మ విముక్తి కొరకు విచారించాలి అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనం. ఈ యొక్క దేహంలోని ఆత్మ ఏదైతే ఉంటున్నారో ఆ ఆత్మని ఏ విధంగా విముక్తి కావించాలి అని ఆలోచించే వాళ్ళు నిజమైన యోగ్యులైన వ్యక్తులు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి, రైట్. ఒకరిని మనం చూస్తున్నాము కానీ మనం ఒక భక్తిలోకి రాలేదు, లేకపోతే మనకి అనుకూలంగా లేరు అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఆ దేహాన్ని పరంగా కాకుండా ఆ జీవుడి కోసం మనం ప్రార్థించాలి ఇక్కడ. ఆ యొక్క ఏ విధంగా ఈ యొక్క ఆత్మ విముక్తి ఏ విధంగా ప్రసాదించాలా అని మనం కోరుకోవాలి తప్పిస్తే బాహ్యంగా కనపడే ఈ యొక్క శరీరం గురించి కాదనమాట ఇక్కడ. ఎందుకు, ఈ శరీరం అనేది ఏదో ఒక రోజు నశించిపోవాల్సిందే ఇక్కడ. అందుకనే ఇలాంటి విషయం గురించి శోకించడం సరైన విషయం కాదు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అంత మాత్రం చేత మనకి ఫీలింగ్స్ ఉండకూడదు, లేకపోతే మన దగ్గర వాళ్ళు చనిపోతే మనం ఏడవకూడదు, బాధపడకూడదు, అలా అని కాదు ఇక్కడ మనకి, రైట్. సో ఇప్పుడు అర్జునుడు తన యొక్క పిల్లలు చనిపోయినప్పుడు ఎంతో బాధపడ్డాడు ఇక్కడ. కుంతి మహారాణి కూడా తన యొక్క మనవాళ్ళు చనిపోయినప్పుడు ఎంతో బాధపడిపోయింది ఇక్కడ. యుధిష్ఠిర మహారాజు ఎంతో మంది చనిపోయినప్పుడు ఆ ఆ సంద్రంలో చిక్కుకొని పోయారనమాట ఇక్కడ. కాబట్టి మన హృదయం అనేది రాయిలాగా మారాలని చెప్పట్లేదు ఇక్కడ మనకి. ఏదైతే అవసరమో అంతవరకు చేసుకొని మనకి ఎమోషన్స్ ఉంటాయి, మనము రాళ్ళం కాదు ఇక్కడ మనకి, రైట్. మనకు అనేవి ఆ ఎమోషన్స్, ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ మనకి. ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు ఆ బాధపడడం అనేది స్వతహాగా మనకి జీవుడికి ఇచ్చింది ఒకటనమాట. కాబట్టి ఆ విధంగా ఏంటి ఇక్కడ మనకి శోకించకూడదు అని చెప్పట్లేదు ఇక్కడ మనకి. ఏంటి ఇక్కడ మనకి ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించాలి. మనము ఆ యొక్క వ్యక్తి ఆత్మకి ఏ విధంగా ఏమి చేస్తే అతడు విముక్తి పొందుతాడు అనే విషయం గురించి కూడా మనం ఆలోచించాలి ఇక్కడ. అందుకనే ఈ యొక్క 2వ అధ్యాయంలో మొత్తం కూడా శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తాడు ఇక్కడ, శరీరం గురించి ఆత్మ గురించి మొత్తాన్ని భేదాన్ని వివరించాడు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అంతా కూడా దేని గురించి చెప్తుంది ఇక్కడ, ఈ ఆత్మ విషయంలోనే శ్రద్ధ చూపుతుంది అనమాట ఇక్కడ. యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ ద సోల్ అనమాట. నువ్వు దేహానివి కాదు, నువ్వు ఆత్మవి అని చెప్పేసి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం చెప్తుంది అనమాట. కాబట్టి మనము మన ఆత్మ కోసము ఈ భక్తి చేయాలి ఇక్కడ మనకి. ఆ ఆత్మ ఎవరో కాదు, నేనే అనమాట ఇక్కడ. అంటే నా జీవుడు, నాకు ఒక అస్తిత్వం ఉందన్నమాట ఇక్కడ. ఆ అస్తిత్వాన్ని నేను ఆధ్యాత్మిక లోకంలో ఉన్న అస్తిత్వాన్ని కోల్పోయేసి ఇక్కడికి పడిపోయాను అనమాట ఇక్కడ. పడిపోయేసి ఏం చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ దేహాలు తీసుకుంటూ మళ్ళీ ఇంకా జన్మ మరణం చెందుకుంటూ దేహాలు తీసుకుంటూ పోతున్నాను ఇక్కడ. కాబట్టి మళ్ళీ ఈ జీవుణ్ణి ఉద్ధరించేసి మళ్ళీ ఆధ్యాత్మిక దేహానికి తీసుకుపోవాలి ఇక్కడ. అది మన యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అనేది దాని గురించే మనకి వివరిస్తుంది ఇక్కడ మనకి. అందుకని ఇక్కడ ఏం చెప్పారు, చైతన్యము అనే పదాన్ని ఉపయోగించారు ఇక్కడ మనకి. ఈ యొక్క చైతన్యం అనేది ఆత్మకు సంబంధించింది అనమాట ఇక్కడ. ప్రభుపాదుల వారు అందుకని ఏం చెప్పారు, కృష్ణ చైతన్య సంఘం అని చెప్పేసి స్థాపించారు దీన్ని ఇక్కడ. కాబట్టి మన చైతన్యం ఏదైతే ఉంటుందో మనము కృష్ణుని మీద కనుక మనం పెట్టినప్పుడు ఏమైపోతుంది, ఆటోమేటిక్గా మన ఆత్మ కూడా అదే చైతన్యంలో భగవంతుని చైతన్యంతో కలిసిపోతుంది అనమాట ఇక్కడ. మనం ఉన్న శుద్ధతత్వంతో
ఇప్పుడు ఏవైతే మనకి సత్వగుణం ఏదైతే ఉంటుందో మనము శుద్ధ సత్వగుణానికి వెళ్ళిపోయినప్పుడు ఏమైపోతాము, మనము కూడా భగవంతుడితో పాటు అలాంటి ఒక ఆధ్యాత్మిక దేహాన్ని పొందే అవకాశం కూడా మనకు కలిగిపోతుంది ఇక్కడ మనకి. కాబట్టి ఈ చైతన్యం అనేది ఆత్మ యొక్క ఉనికికి లక్షణం ఇక్కడ మనకి ఇక్కడ. అందుకనే ఆత్మ శరీరంలో ఉన్నంత వరకు ఏమైపోతుంది, శరీరం అనేది సుఖ దుఃఖాలను అనుభవించుకుంటూ వెళ్ళిపోతుంది ఇక్కడ. ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మ శరీరాన్ని విడిచిపోతుందో ఈ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికినా కానీ అది స్పందించదు ఇక్కడ, రైట్. ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని మనము ఎంతైనా బాధించండి, ముక్కలుగా నరికి వేసినా కానీ కొట్టినా కానీ ఏం చేసినా కానీ ప్రతిస్పందించదు ఇక్కడ. ఎందుకు, ఆ యొక్క శరీరంలో ఉన్న ఆత్మ ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోయింది అనమాట ఇక్కడ మనకి. అందుకనే శరీరం చనిపోయిన తర్వాత ఏమైపోతుంది, ఎవ్వరు కూడా దాన్ని ఎక్కువగా ఇష్టపడారు ఇక్కడ, దాన్ని ఎప్పుడెప్పుడు వదిలిపెట్టుకోవాలా అని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక్కడ. ఎందుకు, ఆ ఆత్మ లేదు కాబట్టి, ఆ చైతన్యం అనేది అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాబట్టి. ఆ ఆత్మ నాలో ఉంది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను, నేను చేతులు లేపగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను, ఇవన్నీ ఎందుకు చేయగలుగుతున్నాను ఇక్కడ, నా దేహంలో ఈ ఆత్మ అనేది ఈ దేహం అంతా కూడా మొత్తం కూడా ఆవరించిపోయింది అనమాట ఇక్కడ, అన్ని చోట్ల ఉండిపోయింది ఇక్కడ మనకి. అందుకనే మన కాళ్ళలో ఒక చిన్న ముళ్ళు గుచ్చుకున్న ఏమైపోతుంది, మన దేహం అంతా కూడా ఆ బాధని అనుభవిస్తాం ఇక్కడ. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ ఆత్మ అనేది మన దేహం అంతా కూడా వ్యాపించి ఉందన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి సూర్యుడు చూసామనుకోండి, సూర్యుడు ఉదయించినప్పుడు అంతా మొత్తం ఈ భూమి అంతా కూడా ఆయన మొత్తాన్ని కూడా అన్ని చోట్ల కనపడతాడు. ఆ సూర్యకాంతి అనేది అన్ని చోట్ల కూడా మనకి క్లియర్గా కనపడిపోతుంది అనమాట ఇక్కడ. అదేవిధంగా ఈ ఆత్మ కూడా ఏంటంటే, ఈ చైతన్యం అనేది మన దేహం అంతా వ్యాపించి ఉందన్నమాట ఇక్కడ. ఈ చైతన్యం లేకపోతే ఏమైపోతుంది, ఈ దేహానికి విలువ అనేది లేదు ఇక్కడ. ఆ చైతన్యం ఉన్నంత వరకే ఈ దేహానికి విలువ. ఈ చైతన్యం పోయిన తర్వాత ఏమైపోతుంది ఇక్కడ, ఈ దేహం గురించి ఎవరు కూడా బాధపడరు ఇక్కడ. కాబట్టి ఈ చైతన్యం కారణంగా ఏం చేస్తున్నాం, మనము ఆ సుఖ దుఃఖాలను అనుభవించుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇక్కడ. అందుకే శ్రీకృష్ణుడు చైతన్యం అనేది శాశ్వతమైనది అని చెప్పేసి, శరీరం కాదని చెప్పేసి 2వ అధ్యాయంలో మనకి క్లియర్గా చెప్పారు ఇక్కడ మనకి. కాబట్టి మీరు ఈ చైతన్యం గురించి ఆలోచించండి ఇక్కడ. ఈ చైతన్యము శాశ్వతమైనది అని చెప్పి అర్థం చేసుకోవడానికి ఏం చేయాలి, మన చైతన్యాన్ని శుద్ధిపరచుకోవాలి ఇక్కడ. ఇప్పుడు మలినాలతోనే ఉండిపోయింది అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ మనకి మన హృదయం అంతా కూడా ఈ మలినాలతో నిండిపోయింది కాబట్టి దాన్ని మనము ప్యూరిఫై చేసుకోవాలన్నమాట ఇక్కడ. ఇప్పుడు మన ఒక ఇంటిని మనము వదిలిపెట్టి ఒక 4 రోజులు వెళ్ళామనుకోండి, వచ్చినాక ఏమైపోతుంది, ఇల్లంతా కూడా దుబ్బపట్టిపోయి ఉంటుంది ఇక్కడ. అలాగని చెప్పేసి అలానే ఉండిపోము, మనం ఏం చేస్తాము, దాన్ని శుభ్రపరచుకొని మళ్ళీ మంచిగా చేయడానికి ప్రయత్నిస్తాము ఇక్కడ. అదేవిధంగా ఈ మన యొక్క చైతన్యం కూడా ఏమైపోయింది, ఇప్పుడున్న పరిస్థితుల్లో భౌతికమైన స్థితిలో కలుషితం అయిపోయింది ఇక్కడ. దీన్ని శుద్ధిపరచుకోవాలన్నమాట ఇక్కడ మనం. అలా చేస్తే ఏమైపోతుంది, మన జీవితం అనేది పరిపూర్ణంగా మారిపోతుంది ఇక్కడ మనకి. మన మరణ సమయంలో ఏమైపోతుంది ఇక్కడ మనకి, మన యొక్క శరీరంలోని చైతన్యం ఏదైతే ఉంటుందో అదేం చేస్తుంది, మనల్ని ఇంకొక దేహానికి తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ. మన యొక్క 2 రకాల శరీరాలు ఉంటాయి మనకి, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము. బాహ్యంగా కనిపించేది స్థూల శరీరం ఇక్కడ, లోపల ఇంకొక శరీరం ఉంటుందన్నమాట, అది సూక్ష్మ శరీరము. అది దేంతో తయారు చేయబడుతుంది ఇక్కడ, మనస్సు, బుద్ధి, అహంకారం ఏదైతే ఉంటుందో ఆ మూడింటితోని మనలో ఉన్న సూక్ష్మ శరీరం అనేది తయారవుతుంది అనమాట. అది మనకు కనపడదు ఇక్కడ. బాహ్యంగా ఓన్లీ స్థూల శరీరం మాత్రమే మనకు కనపడిపోతుంది. మన చేతులు, మన కళ్ళు, మన కాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇది బాహ్యంగా కనపడే స్థూల శరీరం. కానీ లోపల ఏదైతే సూక్ష్మ శరీరం ఉందో, అంటే ఈ యొక్క మనస్సు, బుద్ధి, అహంకారంతో చేసిన శరీరం ఏదైతే ఉంటుందో అది ఏం చేస్తుంది, మన యొక్క భావాలని, మన చైతన్యాన్ని అన్నింటినీ కూడా ఇంకో శరీరంలోకి తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ. కాబట్టి మన మనస్సు ఉంది, మనకు అందరికీ కూడా మనస్సు ఉంది ఇక్కడ. మనస్సు లేదని చెప్పి ఎవరు చెప్పలేరు ఇక్కడ. కానీ ఎవరు కూడా ఆ మనస్సును చూసే పరిస్థితులు లేరు ఇక్కడ మనకి. అదేవిధంగా మనం కూడా మన బుద్ధి, అహంకారం, ఆత్మని మనం చూడలేమన్నమాట ఇక్కడ. ఈ స్థూల శరీరాన్ని మాత్రమే మనం చూడగలుగుతాం ఇప్పుడున్న స్థితిలో ఇక్కడ. కాబట్టి ఎప్పుడైతే యొక్క భౌతిక శరీరం అంతమైపోతుందో సర్వం నశించిందని చెప్పేసి మనకు చెబుతుంటాం, కానీ ఇది అంత నిజం కాదు ఇక్కడ మనకి. అంత సర్వం నశించిపోవట్లేదు ఇక్కడ. మనలో ఉన్న సూక్ష్మ శరీరం ఏదైతే ఉంటుందో మన కర్మలన్నింటినీ కూడా ఏం చేస్తుంది, ఇంకొక దేహానికి తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో అవేంటి ఇక్కడ, అవన్నీ కూడా మనకు తెలియకుండానే మన సూక్ష్మ శరీరంలో రికార్డ్ అయిపోతున్నాయి అన్నీ కూడా మనకి ఇక్కడ. అది మనకు తెలియట్లేదు ఇక్కడ మనకి సీక్రెట్గా. ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్తున్నాం అనుకోండి, గవర్నమెంట్ ఎన్నో కెమెరాలు, సీసీ కెమెరాలు అన్నీ పెట్టేస్తుంటుంది ఇక్కడ మనకి. కానీ మనకి ఉన్నాయా లేదా అని మనకు తెలియదు ఇక్కడ. బట్ వాళ్ళు మనకు తెలియకుండానే సీక్రెట్గా అన్నీ కూడా రికార్డ్ చేసి పెట్టేస్తారు ఇక్కడ మనకి. మరి ఎప్పుడు ఏమైనా తప్పు చేసినప్పుడు ఏమైపోతుంది, మొత్తం రికార్డ్స్ అన్ని బయటకు తీసి చూసేస్తారు ఇక్కడ మనకి.
రైట్. అదేవిధంగా మన సూక్ష్మ శరీరం కూడా ఏం చేస్తుంది, మనం చేసే ప్రతి ఒక్క పనిని కూడా, ప్రతి ఒక్క కర్మను కూడా అది రికార్డింగ్ చేసుకొని మన దాంట్లో స్టోరేజ్ చేసుకుంటుంది అనమాట ఇక్కడ. అందుకని ఏం చేస్తుంది, అది ఇంకో దేహానికి వెళ్ళిపోయినప్పుడు మొత్తం అదంతా కూడా మళ్ళీ డౌన్లోడ్ చేస్తుంది అనమాట ఇక్కడ. ఆ శరీరంకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ కర్మలన్నీ కూడా ఏమైపోతుంది, అక్కడ మొత్తం అన్ని వచ్చేస్తాయి అనమాట ఇక్కడ. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన కర్మలు అనేది చాలా జాగ్రత్తగా చేసినప్పుడే, మంచి కర్మలు చేస్తే మంచి కర్మలు వెళ్ళిపోతాయి అక్కడికి, చెడు కర్మలు చేస్తే చెడు కర్మలు వెళ్ళిపోతాయి అన్నమాట ఇక్కడ. అందుకని కొన్నిసార్లు మన జీవితంలో మనకున్న అలవాట్లు ఏవైతే ఉంటాయో, ఈ ప్రపంచంలో మనకు ఎవరు నేర్పించకపోయినా ఏమైపోతుందంటే అవి ఆటోమేటిక్గా మనలో వచ్చేస్తాయి ఇక్కడ. కొన్ని అలవాట్లు అనేది ఎవరు చెప్పరు మనకి, ఎవరు కూడా ఇక్కడ మనం ఇక్కడ కూడా చూసి ఉంటాం ఇక్కడ, అయినా సరే మనలో కనపడుతుంటాయి ఇక్కడ. అంటే అర్థమేంటి, ఇక్కడ మనకి ఇంతకుముందు జన్మలో నేను ఏదైతే చేశానో అవి ఈ జన్మలోకి వచ్చాయని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఇక్కడ. అందుకని మనం ఆలోచించినా కానీ దానికి మనకే సందేహం వస్తుంది అనమాట. అరే ఎందుకు చేస్తున్నాను ఇవన్నీ అనేది తెలియదు ఎవరికి ఇక్కడ. కానీ ఇప్పుడు ఈ చైతన్యం గురించి, యొక్క ఆత్మ గురించి, దేహం గురించి తెలుసుకున్నప్పుడు ఏమైపోతుంది, ఓ ఇది కారణము, సూక్ష్మ శరీరం వల్ల నాలో ఉన్న ఈ అలవాట్లు కానీ, ఏవైతే ఆలోచనలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంతకుముందు జన్మ నుంచి ఈ జన్మకు వచ్చాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. కాబట్టి ఇవంతా జ్ఞానం తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఈ విధంగానైతే అర్జునుడు శ్రీకృష్ణుని ఆశ్రయించాడో మనము కూడా ఒక గురువుని ఆశ్రయించాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏం చెప్పాడంటే, నువ్వు పండితుడు కాదు అని చెప్పి ఒక మర్యాదపూర్వకంగా చెప్పాడు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి నువ్వు పండితుడు కాదు కాబట్టి ఈ జీవాత్మ అనేది నిజమైన జీవ పదార్థం అని చెప్పేసి అర్థం చేసుకోమని చెప్పి ప్రయత్నించమని చెప్పి చెప్పాడు అనమాట ఇక్కడ. ఆత్మ విషయంలో శ్రద్ధ తీసుకోవడం అనేది మనకి ఒక వైదిక విద్య. వేదాలని చదివితేనే, ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటేనే మనం ఆత్మ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటాం ఇక్కడ. లేకపోతే ఏమైపోతుంది, మనము ఆత్మని పక్కన పెట్టేస్తున్నారు ఇక్కడ. ఎంతసేపు ఉన్నా కానీ దేహాన్ని సుఖపెట్టడానికే ప్రయత్నిస్తున్నారు తప్పిస్తే ఎవరు కూడా లోపల ఉన్న చైతన్యమైన ఈ ఆత్మ ఏదైతే ఉంటుందో దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ. అదే ప్రాబ్లం, సమాజంలో ఉన్న ప్రాబ్లమే అదనమాట ఇక్కడ మనకి. అజ్ఞానం వల్ల ఏమైపోయింది, ఓన్లీ శరీరానికే సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. ప్రభుపాద వారు భగవద్గీతలో ఒక మంచి ఉపమానం కూడా ఇచ్చారు మనకి. ఏంటి ఇక్కడ మనకి, ఒక ముసలావిడ ఆమె ఒక పంజరంలో మంచి చిలుకని తీసుకొచ్చుకొని పెట్టుకుంది ఇక్కడ. పెట్టుకొని ఏం చేస్తుంది ఇక్కడ, రోజు ఆ పంజరానికి, బంగారు పంజరం అనమాట, దానికి మంచిగా డెకరేషన్ చేసుకొని దాన్ని రోజు దుమ్ము దులిపేసేసి దాన్ని చక్కగా కడిగేసేసి చాలా నీట్గా పెట్టుకుంటుంది అనమాట ఇక్కడ. కానీ లోపల ఉన్న చిలుక ఏదైతే ఉంటుందో దానికి మాత్రం ఏమి ఆహారం పెట్టట్లేదు. దాన్ని మాత్రము బంగారు పంజరంలో పెట్టింది, లోపల బంగారు పంజరంలో పెట్టింది చిలుకని, కానీ పంజరాన్ని మాత్రమే శుభ్రం చేస్తుంది, కానీ రోజు కూడా లోపల ఉన్న చిలుకను మాత్రం పట్టించుకోవట్లేదు అనమాట ఇక్కడ. మనం కూడా అదే పరిస్థితి ఇక్కడ, సమాజంలో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అదే అనమాట ఇక్కడ. బయట ఉన్న దేహానికి మేకప్లు వేసుకొని, సర్జరీలు చేసుకొని, లేకపోతే అందమైన డ్రెస్సులు వేసుకొని, అన్నీ చేసుకొని బయట ఉన్న దేహానికి చాలా అందంగా తయారు చేసుకుంటున్నారు ఇక్కడ. అందరికీ మంచిగా కనపడాలని చెప్పేసి మంచి మంచి డ్రెస్సులు వేసుకొని, మంచి మంచి బంగారం ఇవన్నీ వేసుకొని ఏం చేస్తున్నారు ఇక్కడ, అన్నీ చేసుకొని చాలా అందంగా కనపడాలని ప్రయత్నిస్తున్నారు ఇక్కడ. కానీ లోపల ఉన్న ఆత్మకు మాత్రము ఏమీ ఆహారం పెట్టట్లేదు ఇక్కడ. అంటే ఏంటి, ఇక్కడ ఈ భగవంతుని గురించిన జ్ఞానం అనేది ఇవ్వట్లేదు ఇక్కడ. అప్పుడు ఏమైపోతుంది, ఆత్మ ఈ యొక్క జన్మ అంతా ఎదురు చూసి 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 చివరికి ఏమైపోతుంది, ఏదో ఒక రోజు ఈ దేహాన్ని వదిలిపెట్టేసి ఇంకో దేహానికి వెళ్ళిపోతుంది ఇక్కడ. ఊరికే వెళ్ళిపోదు ఇక్కడ. దాంతోపాటు ప్రాబ్లం ఏంటి, ఈ జన్మలో చేసిన కర్మలన్నీ కూడా మళ్ళీ తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట. ఈ మనస్సు, బుద్ధి, అహంకారం అనే సూక్ష్మ శరీరంలో ఇంకో దేహానికి వెళ్ళిపోతున్నాయి అనమాట ఇక్కడ. కాబట్టి ఎంతగా ఈ విషయాన్ని మర్చిపోయేసి మనం చేస్తారని అనుకోండి, ఎంత తప్పు చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి ఇక్కడ. దేహానికే ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఆత్మకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనుకోండి, దాన్ని ఘోర ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నారు ఇక్కడ. వాళ్ళకి అర్థం కావట్లేదు ఈ విషయం అనేది ఇక్కడ. కాబట్టి అందువల్ల ఈ యొక్క గురువు ఎవరైతే ఉంటున్నారో ఆయన ఏం చెప్తున్నారు ఇక్కడ, మనము ఈ యొక్క ఆత్మ విషయంలో మనం శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. దేహానికి మనం ఎక్కువగా టూ మచ్ కాన్సన్ట్రేషన్, టూ మచ్ ఫోకస్ చేసేసి అన్ని చేసేసి దేహాన్ని పోషించాలనుకునే బదులు లోపల ఉన్న ఆత్మకి ఎలాంటి జ్ఞానాన్ని ఇవ్వాలనేది ఆ భావన మనలో ఎప్పటికీ ఉండాలి ఇక్కడ మనకి. ఆత్మ అనేది ఈ భౌతిక విషయాలలో బంధించబడిపోయి ఏమైపోయింది, క్షోభిస్తుంది అనమాట ఇక్కడ. అంటే బాధపడిపోతుంది అనమాట ఇక్కడ. ఒక వ్యక్తిని తీసుకెళ్ళి ఒక డార్క్ రూమ్లో వేసామనుకోండి, ఏమి ఇవ్వకుండా, వాడు ఎంతగా బాధపడిపోతాడు అక్కడ. అదేవిధంగా
మనం కూడా ఈ యొక్క భౌతిక దేహాన్ని తీసుకొని మనం ఆత్మని పెట్టేస్తాం ఇక్కడ. ఈ యొక్క భౌతిక విషయాల్లోనే ఎప్పుడు ఉండి తీసుకెళ్ళిపోతారు అనుకోండి, ఈ దేహంలో ఉన్న ఆత్మ ఏం చేస్తుంది, అది క్షోభించుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ. కాబట్టి భౌతిక బంధాల నుంచి విడిపరచడంలోనే మన శ్రేయస్సు ఉన్నదని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. భౌతిక బంధాల నుంచి మనం దూరంగా ఉండాలి ఇక్కడ మనకి ఇక్కడ. అది నిజమైన విద్య. మన భౌతికమైనగా నేర్చుకున్న విద్య ధనాన్ని సంపాదిస్తుంది, మనకి కొంచెం సుఖాన్ని సంపాదిస్తుంది తప్పిస్తే మన జీవుణ్ణి మాత్రము ఎలాగా ఉద్ధరించలేదన్నమాట ఇక్కడ. నిజమైన వాస్తవమైన విద్య ఏంటంటే భౌతిక బంధాల నుంచి విడిపోయేసి ఆత్మకి ఏమి కావాలనో అదంతా ఇచ్చుకుంటూ మనం వెళ్ళిపోయామనుకోండి, అది నిజమైన వాస్తవమైన విద్య అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. కానీ ఈ విద్య ఎక్కడ పడితే అక్కడ దొరకదు మనకి ఇక్కడ. ఇప్పుడు మనకి ఏదైనా నేర్చుకుందాం అనుకోండి, ఆన్లైన్లోకి వెళ్ళేసి కొట్టేస్తే చాలా వస్తాయి ఇక్కడ మనకి. ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, ఒక ఇన్స్టిట్యూట్కో ఎక్కడికి వెళ్ళేసి నేర్చుకోవచ్చు ఇక్కడ. కానీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకోవాలంటే ఎవరికి పడి దగ్గరికి వాళ్ళకి వెళ్ళకూడదు ఇక్కడ మనకి. దానికి ఒక ఆధ్యాత్మిక గురువు అనే వ్యక్తి చాలా అవసరం మనకి ఇక్కడ మనకి. గురువుని ఆశ్రయించాలని చెప్పి ఇక్కడ భగవంతుడు క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ మనకి. శ్రీకృష్ణుడు గురువుగా ఉండనే ఉన్నాడు మనకి ఇక్కడ. మనకి గురువు లేకపోయినా కానీ, మన జీవితంలో దీక్ష తీసుకొని మనం ఒక గురువుని ఆశ్రయించకపోయినా కానీ భగవంతుడు ప్రత్యక్షంగా మన హృదయంలో ఉన్నాడు అనమాట ఇక్కడ. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయ అన్నాడు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ ఆ బ్రహ్మదేవుడికి కూడా భగవంతుడు ఏం చేశాడు, హృదయంలో నుంచి జ్ఞానాన్ని ఇచ్చాడు అనమాట ఇక్కడ మనకి. మత్తా స్మృతి అపోహనం చ అని చెప్పి చెప్పుకున్నాం 15వ అధ్యాయంలో కూడా మనకి, రైట్. భగవంతుడు ఏం చేస్తున్నాడు, మన హృదయంలో ఉండేసి ఏం చేస్తున్నాడు, మనకు కావాల్సిన జ్ఞానాన్ని, చైతన్యాన్ని, మతిమరుపుని అన్నిటిని కూడా లోపల నుంచి ఆయనే కల్పిస్తున్నాడు ఇక్కడ. మనకి ఏదైతే జ్ఞానంతో ఇప్పుడు మనం ఉద్యోగం చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నామో ఆ జ్ఞానం కూడా భగవంతుడే ఇచ్చాడు మనకి. ఎప్పుడైతే మనకి అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటాడో భగవంతుడు ఏం చేస్తాడు, దాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట ఇక్కడ. కొంతమంది కోమాలకు ఎందుకు వెళ్ళిపోతారు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు అలాంటి స్థితిలో భగవంతుడు పెట్టబడ్డారు కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడు, వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క మన గురువు లేకపోయినా భగవంతుని గురువులాగా భావించేసి మనము ఈ జ్ఞానాన్ని తీసుకోవడం కూడా మనం ప్రయత్నించాలి ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క భగవంతుని యొక్క అవతారమైన కపిలదేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, గురువు రూపంలో దేవావతికి ఈ జ్ఞానాన్ని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. అందుకనే శ్రీకృష్ణుడు మనము శరీరం యొక్క అధిపతిని చెబుతూ అనేక విధాలుగా వివరించాడు అనమాట ఇక్కడ. మనము ఈ శరీరానికి అధిపతిమే ఇక్కడ. ఇప్పుడు మన ఇంటికి మనం యజమానులం అనుకోండి, ఇప్పుడు మనం ఎంత శ్రద్ధగా చూసుకుంటాం మనం ఇంటిని ఇక్కడ, ఎవరు రాకుండా ఎప్పుడు నీట్గా పెట్టుకొని మంచిగా అన్ని సక్రమంగా చూసుకుంటూ మనం చేస్తామో లేదా ఇక్కడ మనకి. అంతేగాని ఎలాగో ఇంట్లోకి వచ్చాం కదా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోయి దాన్ని నీట్గా పెట్టకుండా దాన్ని పట్టించుకోకుండా ఉంటే ఏమైపోతుంది, అది పాడైపోతుంది ఇక్కడ, రైట్. మన దేహం కూడా అదే ఇక్కడ. ఈ యొక్క శరీరం యొక్క అధిపతిని భగవంతుడు ఈ యొక్క శరీరానికి అధిపతి ఇక్కడ మనకి. మనం ఏం చేయాలి ఇక్కడ, దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇక్కడ. భగవంతుడి శరీరాన్ని ఇచ్చింది మనకు సుఖం కోసం వాడుకోవడం కాదు ఇక్కడ, ఆయన సేవలో వినియోగించడం కోసమే ఈ శరీరాన్ని మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ. అందుకనే ఈ యొక్క ఆత్మ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరు ఖండించలేరు, దహింపలేరు, లేకపోతే ఆర్పలేరు అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పాడు అనమాట ఇక్కడ. ఎప్పుడైనా సరే జడ పదార్థంతో కలిసిపోతుంది ఇక్కడ. ఆత్మ అనేది భౌతిక లోకాలకి చెందింది కాదు ఇక్కడ. ఆత్మ అనేది భౌతిక కర్మలు, వికర్మలు ఏవైతే ఉంటాయో వీటికి అతీతంగా దీని ద్వారా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. కర్మలు చేయకూడదు, వికర్మలు చేయకూడదు, మనకి సకామ కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ. నిష్కామ కర్మలు ఏవైతే ఉంటాయో అవి చేసుకుంటూ మనం వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క మనకి ఇప్పుడు లోకంలో ఏంటి, ఇక్కడ మనకి రాయు మరియు లోహం అనేది కలుగుతుంది ఇక్కడ. కానీ ఈ యొక్క భౌతిక ప్రకృతి నియమాలకి ఆత్మకు వర్తించమన్నమాట. ఎందుకు, ఈ భౌతిక దేహానికి సంబంధించినది కాదు ఆత్మ, ఇది ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చింది ఇక్కడ మనకి. కాబట్టి అందుకని ఈ ఆత్మకి ఏంటంటే ఈ యొక్క లోకంలో ఉన్న విషయాలు ఏవైతే ఉంటాయో దానికి నిజంగా అవసరం లేదు ఇక్కడ. మనమే కావాలని అందిస్తున్నాం తప్పిస్తే నిజంగా ఆత్మకు కావాల్సింది భగవంతుని సేవ చేసుకోవడం. ఎందుకు, జీవేర స్వరూపై కృష్ణేర నిత్యాదాస్ అనుకున్నాం అంటే ఇక్కడ ఈ ఆత్మ అనేది భగవంతుని యొక్క అంశ. అంటే దాని పని ఏంటి ఇక్కడ, ఎప్పుడూ భగవంతుని సేవ చేసుకోవడమే ఇక్కడ మనకి. కాబట్టి ఈ భౌతికమైన ప్రకృతి నియమాలు ఏవైతే ఉంటాయో ఇవేవి కూడా ఆత్మకు అనేది వర్తించవు ఇక్కడ మనకి. ఒకప్పుడు మనకున్న జీవితంతో పోల్చామనుకోండి చాలా సాదాసీదాగా జీవించే వాళ్ళం ఇక్కడ. ఎక్కువగా ఆడంబరాలు లేకపోతే ఏమీ లేకుండా హ్యాపీగా ఆనందంగా జీవించే వాళ్ళం ఇక్కడ. కానీ ఇప్పుడు ఏమైపోయింది, సుఖపడాలని చెప్పేసి, లేకపోతే డబ్బులు సంపాదించాలని, లేకపోతే ఇంకా ఇంకా మంచిగా మెరుగ్గా జీవించాలని చెప్పేసి ఏం చేసాము, అవి వదిలిపెట్టుకొని ఇప్పుడున్న స్థితికి వచ్చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇప్పుడు బాధపడుతున్నాం అనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతే బాగుండు అనే ఆలోచన మనకు ఉంది ఇక్కడ. కానీ ఇప్పుడు పోలేం పరిస్థితుల్లో ఇప్పుడు. ఎందుకు, ఆల్రెడీ చిక్కుకొని పోయాము అక్కడ మనకి ఇక్కడ.
అందుకనే ఈ భౌతిక ప్రకృతిలో వచ్చే సుఖాలు ఏవైతే ఉంటాయో అవి నిజంగా ఆత్మకి ఆనందాన్ని కలిగించాలి ఇక్కడ మనకి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఏదైతే ఇప్పటివరకు చెప్పుకున్నామో, శరీరం గురించి, ఆత్మ గురించి, దేహం గురించి, లేకపోతే ఇవన్నీ చెప్పుకున్నామో, ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే మనకు కావాల్సింది ఎవరు? ఆ భగవంతుని యొక్క ప్రతినిధి ఎవరైతే ఉంటున్నారో ఆయన మనకు అవసరం అనమాట. అలాంటి వ్యక్తిని చాలా శ్రద్ధతోని మనం సమీపించాలి ఇక్కడ మనకి. లేకపోతే ఏమైపోతుంది, ఒక ఒక చాలామంది గురువుని ఆశ్రయిస్తున్నారు ఇక్కడ. అది ఎలాంటిదంటే ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి మార్గదర్శనం చూపించినట్టు అనమాట. ఒక గుడ్డివాడు రోడ్డు దాటాలనుకున్నాడు అనుకోండి, వాడు ఎవరైతే కళ్ళు ఉన్నాయో వాడి ద్వారా దాటితే మంచిగా దాటగలుగుతాడు ఇక్కడ. అలా కాకుండా వాడు వెళ్ళి ఇంకో గుడ్డివాడిని పట్టుకున్నాడు అనుకోండి, ఇద్దరు వెళ్ళి గుద్దులో పడిపోతారు అక్కడ మనకి, రైట్? సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సమాజంలో ఉన్న బూటకపు గురువులు ఎవరైతే ఉంటున్నారో అలాంటి వాళ్ళని ఆశ్రయించకూడదు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఈ యొక్క జ్ఞాన చక్షువులు ఎవరికైతే ఉంటాయో, అంటే జ్ఞానంతో కళ్ళు తెరవబడిపోయేసి ఎవరైతే పరమ సత్యాన్ని దర్శించిన వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో అలాంటి వ్యక్తుల్ని మనం సమీపించమని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ మనకి, రైట్? సూర్యుడు అందరినీ దర్శించుకోడు, సూర్యుడు అనేవాడు అందరూ దర్శించుకోవచ్చు ఇక్కడ మనకి. అదేవిధంగా పరమ సత్యము భగవంతుడు కూడా ఉన్నాడు అన్నమాట ఇక్కడ. సూర్యుడు అనేవాడు ఎప్పుడూ దాగి ఉన్నాడు ఇక్కడ మనకి. మనం గది తలుపులు మూసుకున్నా కానీ ఏమైపోతుంది, ఆ సూర్యకాంతి అనేది లోపలికి వచ్చేస్తుంది అనమాట. ఆ దాంట్లో నుంచి లోపలికి వచ్చేస్తుంది ఇక్కడ మనకి. అదేవిధంగా భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఎవరైతే ఉంటున్నారో మనము శ్రీకృష్ణుని సమీపించేసి భగవంతుడు అంటే ఏమిటి అని తెలుసుకునేందుకు భగవద్గీత నుంచి ఉపదేశాలు కనుక పొందామనుకోండి, అప్పుడు భగవంతుడు ఉన్నాడనే విషయం కూడా మనకు అర్థమైపోతుంది ఇక్కడ మనకి. కాకపోతే ఆ చైతన్యం అనేది మనం పెంపొందించుకోవాలి. భగవంతుడు ఉన్నాడు అనే దాని గురించి ఏదైతే మనం జ్ఞానం తీసుకుంటున్నామో ఆ తీసుకునేటప్పుడు ఏ విధంగా తీసుకుంటున్నాము, ఎలాంటి భావనతో తీసుకుంటున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. కాబట్టి చాలామంది మూర్ఖులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు వీటి విషయాలు అర్థం చేసుకోలేరు ఇక్కడ వాళ్ళకి. ఎందుకు? వాళ్ళ జీవితం అంటే చాలా భయం అనమాట. ఇలాంటి విషయాలు తెలిస్తే వాళ్ళు అంగీకరించారు ఇక్కడ మనకి. కాబట్టి భగవంతుడు స్వయంగా ఉన్నాడని చెప్పేసి అన్ని ఉపదేశాలు చెప్తున్నాయి ఇక్కడ. అంతేకాదు భగవంతుడు చాలా దయకలవాడు ఇక్కడ. అందుకనే ఏం చెప్తున్నారు ఇక్కడ, మీరు కనుక నన్ను స్వయంగా దర్శించలేకపోతున్నారు అనుకోండి ఇక్కడ, అప్పుడు ఏం చెప్పారు ఇక్కడ, తాగే నీటిలో నన్ను దర్శించాను ఇక్కడ, లేకపోతే సూర్యుని చూస్తే నన్ను దర్శించుకోమని చెప్పాడు అనమాట ఇక్కడ మనకి. ఇది చాలా సులభము, భగవంతుని గురించి దర్శించడం అనేది చాలా సులభం అనమాట ఇక్కడ మనకి. రసోహం అప్సు కౌంతేయ అంటే ఆ తాగే నీటిలో రుచిని నేనే అని చెప్పేసి అన్నాడు భగవంతుడు ఇక్కడ. సూర్యుడి నుంచి వచ్చే కాంతి ఏదైతే ఉంటుందో అది కూడా నేనే అని చెప్పాడు అనమాట ఇక్కడ. ఈ విధంగా సరే నా గురించి ఆలోచించమని చెప్పేసి క్లియర్గా చెప్పాడు ఇక్కడ మనకి. ఎప్పుడైతే భగవంతుని అంగీకరించేసి మనము ప్రయత్నిస్తామో అప్పుడు ఏమైపోతుంది, నువ్వు ఈ మాయ అనేది మన నుంచి దూరంగా వెళ్ళిపోతుంది ఇక్కడ మనకి. భగవంతుని అంగీకరించడానికి ప్రయత్నించినప్పుడు మాయ మనల్ని తన నుంచి దూరంగా తీసుకుని వెళ్ళిపోతుంది. అలా కాకుండా భగవంతు నుంచి దూరంగా వెళ్ళిపోయామనుకోండి, మాయ అనేది మన జీవితంలోకి వస్తుంది అనమాట ఇక్కడ మనకి, రైట్? సో భాగవతంలో క్లియర్గా చెప్పారు ఇక్కడ, ఏతేచాంశ కళాపుంశ కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పేసి అన్నారు ఇక్కడ. అంటే భగవంతుని యొక్క అంశాలు ఎన్నైనా ఉండవచ్చు ఇక్కడ మనకి, ఎన్ని అవతారాలైనా ఉండవచ్చు, కానీ శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అనే విషయం గురించి భాగవతంలో స్వయంగా చెప్పారు. మొట్టమొదటి అధ్యాయంలోనే ఈ విషయం గురించి క్లియర్గా చెప్పడం జరిగింది ఇక్కడ. ఎందుకు? భగవంతుడు అంటే ఎవరో అని కాదు ఇక్కడ, కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పేసి వేదాలు మొత్తం చెప్తున్నాయి అన్నమాట ఇక్కడ. అంతేకాదు బ్రహ్మదేవుడు స్వయంగా చూసిన బ్రహ్మదేవుడు కూడా ఆ విషయాన్ని మళ్ళీ చెప్పాడు ఇక్కడ. ఈశ్వర పరమా కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం అనేది, నువ్వే పరమకృష్ణవి, ఇంకా ఎవరూ లేరు అనే విషయం గురించి కూడా మనకి చెప్పడం కూడా జరిగిపోయింది అనమాట ఇక్కడ. కాబట్టి మనం ఏం చేయాలి, శాస్త్రాల నుంచి ఆచార్యుల నుంచి ఈ ఉపదేశాలు పొందాలి అనే విషయం గురించి కూడా మనకి చెప్పడం కూడా జరిగింది అనమాట ఇక్కడ మనకి, రైట్? ఎంతో మంది ఆచార్యులు వచ్చారు ఇక్కడ మనకి. ప్రభుపాద వారి కంటే ముందు కూడా మనకి మధ్వాచార్యులు, లేకపోతే రామానుజాచార్యులు, విష్ణుస్వామి, శంకరాచార్యులు, ఇలా ఎంతో మంది ఆచార్యులు వచ్చేసి ఇదే విషయాన్ని పదే పదే చెప్తున్నారు ఇక్కడ మనకి. వీళ్ళందరూ శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అని చెప్పి అంగీకరించారు ఇక్కడ మనకి. కాబట్టి మనం తిరస్కరించాల్సిన దీంట్లో సందేహం లేదు ఇక్కడ మనకి. ఇంకా వేరే దేని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇంతమంది ఆచార్యులు చెప్పిన తర్వాత కూడా మనం ఇంకా శ్రీకృష్ణుడు భగవంతుడు కాదు ఇక్కడ, ఇంకొక వ్యక్తి ఇంకెవరో దేవుడు భగవంతుడు ఉన్నా అని చెప్పి అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, ఆచార్యులు చెప్పిన ఉపదేశాన్ని మనం తిరస్కరించినట్లు అవుతుంది ఇక్కడ మనకి. కాబట్టి మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, ఆచార్యులు ఏ మార్గంలో అయితే భక్తి మార్గంలో ముందుకు వెళ్ళిపోయారో అదేవిధంగా మనం కూడా వాళ్ళ అడుగుజాడలు నడుచుకుంటూ ముందుకెళ్ళడం మనం చేయవలసింది ఇక్కడ.
ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. కాబట్టి మనము భగవంతుని తిరస్కరించవలసిన అవసరం లేదు ఇక్కడ మనకి. ఇక్కడ వేరే వాళ్ళని మనం పోటీదారుని కూడా మనం అంగీకరించవద్దు మనకి. ఇక్కడ వేదాలన్నీ కూడా భగవంతుడే శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అని చెప్పినప్పుడు ఇంకా వేరే ఎక్కడైనా ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం మనకి లేదు ఇక్కడ మనకి. అలా ఆలోచిస్తున్నామంటే అర్థం ఏంటి ఇక్కడ మనకి, మనలో ఆ నమ్మకం అనేది ఇంకా కుదరలేదని చెప్పేసి తెలుసుకోవాలి ఇక్కడ. భగవంతుడే అన్నిటినీ, నాలో గనక మీరు నన్ను గనక సేవించుకుంటే దేవతలందరినీ కూడా సేవించినట్టే అని చెప్పాడు భగవంతుడు ఇక్కడ. ఎందుకు? విశ్వరూపాన్ని చూపించినప్పుడు అర్జునుడికి క్లియర్గా చెప్పాడు. దాంట్లో ఏం చెప్పాడు ఇక్కడ, ఆ దేవతలందరూ కూడా, ఏదైతే ఈ ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల దేవతలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క దేహంలోనే ఉండిపోయారు ఇక్కడ. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ భగవంతుడు ముఖ్యమైన వాడు, ఆయనే దేవాది దేవుడు అని చెప్పేసి క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అంటే ఇక్కడ మనకి భగవంతుని కనుక సేవించినట్లయితే అందరినీ సేవించినట్లే. ఇక్కడ చెట్టుకు మొదట్లో నీళ్లు పోస్తే చెట్టు మొత్తానికి నీళ్లు ఏ విధంగా అయితే వెళ్ళిపోతాయో, మనం కూడా ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుని విష్ణుమూర్తిని కనుక మనం సేవించామనుకోండి, అందరి దేవతల్ని కూడా మనం సేవించినట్లే ఇక్కడ మనకి. కాబట్టి ఈ భౌతికంగా లోకంలో ఎన్ని సుఖాలు కోరుకున్నా కానీ, ఎన్ని వరాలు కోరుకున్నా కానీ, ఎన్ని కోరికలు కోరుకున్నా కానీ అవన్నీ కూడా తాత్కాలికమైనవి, అవి శాశ్వతమైనవి కాదు ఇక్కడ మనకి. ఎందుకు? ఎన్ని వరాలు కోరినా ఎన్ని చేసినా కానీ మళ్ళీ ఈ భౌతిక లోకంలోనే జన్మ తీసుకోవాలి ఇక్కడ. దీని నుంచి మనం ఎటు పోలేకపోతున్నాం ఇక్కడ. అటువంటిప్పుడు ఎన్ని కోరికలు కోరుకుంటే తప్పేమని చెప్పండి ఇక్కడ మనకి. ఎన్ని కోరికలు కోరుకున్న ఉపయోగం ఏంటి మనకి ఇక్కడ? దానివల్ల ఎలాంటి లాభం అనేది లేదు ఇక్కడ మనకి. కాబట్టి భగవంతుడు క్లియర్గా చెప్పాడు ఇక్కడ, మీరు ఏదైనా కోరుకోవాలనుకుంటే నా దగ్గరికే వచ్చి కోరుకోండి ఇక్కడ. ఎందుకు? మీరు ఎవరినైతే కోరికలు కోరుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిన శక్తిని ఇచ్చింది కూడా నేనే అని చెప్పాడు భగవంతుడు ఇక్కడ. భౌతికంగా మనకు ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే, ఇప్పుడు మనము ఏదో మామూలు వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి మనం ఏదైనా మనకు కావాలని చెప్పి కోరుకున్నాం అనుకోండి, వాడు చాలా విధాలుగా మనం తిప్పి చివరికి ఏదో మన కోరిక తీర్చవచ్చు ఇక్కడ. అలా కాకుండా ఎవరైతే ముఖ్యమైన అధికారి కానీ ఇంకెవరైతే ఉన్నారనుకోండి, మంత్రి ఉన్నారనుకోండి, డైరెక్ట్గా అతని దగ్గరికి వెళ్ళేసి మనం చేయమని అన్నాం అనుకోండి, వెంటనే పని అయిపోతుంది ఇక్కడ మనకి. రైట్? ఈ భక్తి కూడా అలాంటిది అనమాట ఇక్కడ. ఈ దేవత, ఆ దేవత, ఈ దేవుడు అని చెప్పేసి వాళ్ళ వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళి జీవితాన్ని, సమయాన్ని వృధా చేసుకునే బదులు అది డైరెక్ట్గా భగవంతునే కోరుకున్నాం అనుకోండి, ఆయనే మనకి తిరిగి ఇచ్చేస్తాడు అనమాట ఇక్కడ. అందుకనే భగవంతుడు ఏం చెప్పాడు ఇక్కడ, అవజానంతి మామూడ మానుష్యం తను ఆశ్రిత అని చెప్పేసి ఉన్నారు ఇక్కడ మనకి. ఓన్లీ మూర్ఖులు మాత్రమే భగవంతుని తిరస్కరిస్తారు ఇక్కడ, ఒక మానవుడిలాగా భావిస్తారనమాట. దేవాది దేవుడిగా భగవంతునిగా భావించలేకపోతున్నారు ఇక్కడ. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఉన్నాడు, ఆయనకి శరణాగతి పొందాలి, ఇవన్నీ చేయాలంటే వాళ్ళు అంగీకరించే స్థితిలో లేరు ఇక్కడ వాళ్ళు. అందుకనే వాళ్ళు ఒక మూడులు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఊహాకల్పనలతోని మాత్రమే మన జీవితంలో నిమగ్నం కాకుండా ఏం చేయాలి, ఆ యొక్క భగవంతుని పరిపూర్ణ చైతన్యంతో అంగీకరించేసి మన జీవితాన్ని ఎప్పుడు కూడా ఆనందంగా ఉంచుకోవాలి ఇక్కడ మనకి. అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మనకి. రైట్? సో భగవంతుని మన యొక్క చైతన్యం ఏదైతే ఉంటుందో దాన్ని కృష్ణ చైతన్యం వైపు మరల్చాలి ఇక్కడ మనకి. భౌతిక చైతన్యం వైపు ఉందనుకోండి, ఇప్పుడు దాన్ని ఏ విధంగా కృష్ణ చైతన్యం వైపు మరల్చాలా అని చెప్పి మనం ప్రయత్నించాలి ఇక్కడ. అలా మరల్చాలంటే ఏం చేయాలి ఇక్కడ, మనము ఈ జ్ఞానాన్ని స్వీకరించాలి ఇక్కడ. ఒక ఆధ్యాత్మిక ఆచార్యం దగ్గర నుంచి మనం ఆశ్రయించేసి వినయముతోటి ఈ జ్ఞానాన్ని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, మన చైతన్యం అనేది శుద్ధి పడిపోతుంది ఇక్కడ. అప్పుడు ఆనందాన్ని పొందే అవకాశం కూడా కలిగిపోతుంది అనమాట ఇక్కడ. ఈ యొక్క పరిపూర్ణ చైతన్యంలోకి వచ్చినప్పుడు అంటే అర్థం ఏంటి ఇక్కడ, అది ఎలా సాధ్యమవుతుంది, ఓన్లీ ఒక గురువుని ఆశ్రయించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఇక్కడ. కాబట్టి ఈ విధంగా దేవావతి ఏం చేస్తుంది ఇక్కడ, మనకి ఏమడిగింది ఇక్కడ, నేను ఈ భక్తిలో ఏ విధంగా ముందుకు వెళ్ళిపోవాలి ఇక్కడ, ఇంకా పురోగతి ఏ విధంగా సాధించాలి ఇక్కడ, శరణాగతి ఏ విధంగా పొందాలి ఇక్కడ, శీఘ్రంగా వెంటనే నీ యొక్క పాదపద్మాలని ఏ విధంగా శరణాగతి పొందాలి అని చెప్పేసి ఆమె అడుగుతుంది ఇక్కడ. దానికి సమాధానంగా ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ గురువు అనే వ్యక్తి ఏం చేస్తాడు, ఆ శరణాగతి మార్గాన్ని మనకి చెప్తాడు ఇక్కడ. ఆ శరణాగతి మార్గాన్ని తీసుకొని అవలంబించడం అనేది అది మనకు అనమాట. ఆయన బాధ్యత ఏంటి, ఓన్లీ చెప్పడం వరకే ఇక్కడ. ఎందుకు, ఆయన జీవితంలో పాటించేసి ఆ ప్రయోజనాన్ని పొందాడు కాబట్టి మనకి ఆ జ్ఞానాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. మనము ఆ జ్ఞానాన్ని తీసుకొని అవలంబిస్తున్నామా లేదా అనేది మన ఇష్టం ఇక్కడ. మనకి శరణాగతి రావట్లేదు అంటే అర్థం ఏంటి ఇక్కడ, మనం ఇంకా అంత సీరియస్గా మనం భక్తిని చేయట్లేమని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఆ
శరణాగతి పొందేసి గురువు చెప్పిన విషయాలు కనుక మనం తీసుకొని మన జీవితంలో పాటించామనుకోండి, తప్పనిసరిగా ఆ శరణాగతి సాధ్యమవుతుంది ఇక్కడ. ఓకేనా? ఇది ఈ శ్లోకం ద్వారా ముఖ్యంగా గురువుని ఏ విధంగా ఆశ్రయించాలి, ఇక్కడ ప్రామాణిక గురువు అంటే ఎవరు, మనం ఎవరిని సేవించాలి, దేహాన్న ఆత్మన ఇక్కడ మనకి, లేకపోతే ఆ గురువు అనే వ్యక్తి ఎలా ఉంటాడు, ఇక్కడ ఆ ప్రామాణిక గురువుని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఎవరిని సేవించాలి మనము, ఆత్మని దేహాన్ని అని చెప్పేసి ఆలోచించుకొని మనం కనుక భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమైపోతుంది, అప్పుడు భగవంతుడే ఆయనే అన్నిటికీ సర్వస్వం అని చెప్పేసి ఆయనకి శరణాగతి పొందితే ఏమైపోతాం, భక్తిలో తొందరగా పురోగతి సాధించి ముందుకు వెళ్ళే అవకాశం కూడా కలుగుతుందని చెప్పేసి ఈ 28వ శ్లోకం ద్వారా మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? హరే కృష్ణ. సో నెక్స్ట్ శ్లోకంలో 29వ శ్లోకంలో దేవావతి ఇంకా కొన్ని ప్రశ్నలు ఇంకా వేస్తుంది అనమాట ఇక్కడ మనకి. అవేంటో మనము రేపటి సత్సంగంలో తెలుసుకుందాం. హరే కృష్ణ. ఓకేనా? క్లియరా? డౌట్స్ ఉన్నాయి మీకు? క్వశ్చన్స్ కానీ కమెంట్స్ ఏమైనా ఉన్నాయి? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. శ్రవణం ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది ప్రభు. ఎస్, కరెక్ట్. చాలా ఇంపార్టెంట్. భక్తిలో శ్రవణం అనేది చాలా, అందుకనే మనకి ఇప్పుడు కీర్తనం కంటే కూడా ముందు ఏం పెట్టారు మనకి, శ్రవణం పెట్టారనమాట. ఇక్కడ వింటేనే ఏదైనా చేయగలుగుతాం మనం. ఇక్కడ అలా వినకుండా మనం ఏదైనా చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఏం చేయాలో కూడా మనకు తెలియదు ఇక్కడ. అందుకనే నవవిధా భక్తుల్లో మొట్టమొదటి శ్రవణం. ఇక్కడ ప్రతిరోజు కూడా ప్రవచనాలు వింటూ ఉండాలి. ఇక్కడ మనకి ఏదో విధంగా దాన్ని వింటూ ఏమైపోతుంది, మనము మన జీవితంలో దాన్ని పాటించడానికి కూడా ప్రయత్నిస్తాం అనమాట ఇక్కడ. హరే కృష్ణ ప్రభు. ఇలాంటి వింటూ ఉండడం కూడా కృష్ణుడు కృపే ప్రభు. ఎస్ మాతాజీ, తప్పనిసరిగా కరెక్ట్. హరే కృష్ణ ప్రభుజీ. ఈరోజు గురు పూర్ణమి కదా ప్రభుజీ, ఫాస్టింగ్ ఏమైనా ఉండాలా ప్రభుజీ? అవసరం లేదు మాతాజీ. ఓన్లీ ఏకాదశికి, లేకపోతే ఆచార్యుల యొక్క తిరోగము, లేకపోతే పురోగమనం ఏవైతే ఉంటుందో, అంటే అపియరెన్స్ డిసపియరెన్స్ డేలు ఏవైతే ఉంటాయో, భగవంతుని యొక్క ఆవిర్భావ దినోత్సవాలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే ఉపవాసాలు. ఇవన్నీ మనకి, మిగతా వాటికి అవసరం లేదు ఇక్కడ. ఈ గురు పూర్ణిమ అనేది నిజంగా ఈ యొక్క వైదిక శాస్త్రాల్లో లేవు ఇక్కడ మనకి చెప్పాలంటే ఇక్కడ. బట్ మనకి చెప్పారు కాబట్టి మనకి మన గురువులు ఎవరైతే మనకి జ్ఞానాన్ని ఇచ్చారో వాళ్ళని మనం స్మరిస్తూ మనము భక్తి చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది చేయొచ్చు మనం ఇక్కడ. అది గురు పూర్ణిమ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇక్కడ మనం గురువుని స్మరిస్తూ ఆయన చెప్పిన జ్ఞానాన్ని మన జీవితంలో అవలంబించడం. ఇక్కడ గురు పూర్ణిమ సెలబ్రేట్ చేసుకోవడం కాదు ఇక్కడ, దాని వెనకాల ఉద్దేశం ఏంటనేది ఎంతమందికి తెలుసు ఇక్కడ అంటే చాలా మందికి తెలియదు ఇక్కడ. దాన్ని వేరే విధంగా అర్థం చేసుకుంటారు ఇక్కడ చాలా మంది. గురు పూర్ణిమ మళ్ళీ దత్తాత్రేయ స్వాములు చాలా మంది పూజ చేస్తారు కదా ప్రభుజీ. కరెక్ట్. యా, అవును. యా, అంటే అఫీషియల్గా ఏం లేదు మనకి, సెలబ్రేట్ చేసినట్లు ఏం లేదు, ఉపవాసం చేయనట్లు ఏం లేదు మనకి ఇక్కడ. బట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే గురువులని ఈరోజు మనం స్మరించుకోవడం ఇక్కడ. అది ఈ గురు పూర్ణిమ వెనకాల ముఖ్య ఉద్దేశం ఇక్కడ. మనం చేసే ఈ పనులు కూడా సక్రమంగా కరెక్ట్ గా నిర్వహిస్తే కూడా గురువుని గౌరవించినట్లే ప్రభు. కరెక్ట్ మాత్రం, ట్రూ, నిజమని. ప్రభు శివప్రభు మాత భగవద్గీత స్టార్ట్ చేసింది ప్రభు నిన్నటి నుంచి, మండే నుంచి. కొత్తగా వినాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ప్రభు. ఓకే, ఇప్పుడు ఉన్నారు. అంటే ఎట్లా రోజు చదువుకుంటే భగవద్గీత బుక్ స్టార్ట్ రోజు 10 గంటల నుంచి 11 గంటల వరకు మార్నింగ్ చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు, లేకపోతే లేదు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రభు ఒక్కొక్క శ్లోకం. ఓకే, అంటే కొత్తగా జాయిన్ అయి ఉన్నారు కదా, ఎవరైనా జాయిన్ అవ్వాలంటే లింక్ పెడతాను ప్రభు. ఓకే, షూర్. యా, మామూలుగా ఇది గురు పూర్ణిమ ఎవరి కోసం చేసుకుంటామంటే ఈ యొక్క వ్యాసదేవుడు ఎవరైతే ఉంటున్నారో ఆయన అపీరెన్స్ డే అనమాట ఈరోజు. అంటే ఆయన పుట్టినరోజు ఇది ఈరోజు, ఆయన జన్మదినం ఈరోజు గురు పూర్ణిమ అనే దాని గురించి ఇక్కడ.
సో కాబట్టి మనకి ఆ గురువుల యొక్క ఆశీస్సులు అనేది ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ మనం ఆ భావంతో చేయాలి ఇక్కడ మనకి, రైట్. సో ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి వేదవ్యాసుడు ఎవరైతే చేశారో ఆయన ఇచ్చిన ఈ జ్ఞానం అంతా కూడా మనకి, రైట్. అలాంటి వ్యక్తిని మనము ఈ గౌరవించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఎంతోమంది చాలామంది చేస్తున్నారు కానీ గురు పూర్ణిమ అనేది వాళ్ళు చేసే విధానం వేరే ఇక్కడ మనకి. మనం ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ మనకి మన ఇస్కాన్లో గురు పూర్ణిమను ఎలా సెలబ్రేట్ చేసుకుంటామంటే మన గురువు యొక్క జన్మదినం ఏదైతే ఉంటుందో దానిని మనం గురు పూర్ణిమ లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు శిల ప్రభుపాల వారి ఆవిర్భావ దినోత్సవం ఉందనుకోండి, జన్మాష్టమి నెక్స్ట్ రోజే శిల ప్రభుపాల వారు జన్మించారు ఇక్కడ, అది గురు పూర్ణిమ. ఇప్పుడు ఎవరైతే దీక్ష తీసుకున్నారనుకోండి వాళ్ళ గురువు గారు పుట్టింది వాళ్ళకి గురు పూర్ణిమ అన్నమాట ఇక్కడ. అందుకని దీన్ని ఏమంటారు, వ్యాస పూజ అని చెప్పేసి కూడా అంటారు. అందుకు వ్యాసుడు పుట్టినరోజు కాబట్టి దీన్ని వ్యాస పూజ అని చెప్పేసి అంటారు అన్నమాట ఇక్కడ మనకి. వ్యాసుడు అంటే ఎవరో కాదు, ఇక్కడ స్వయంగా భగవంతుని యొక్క ఇన్కార్నేషన్, ఆయన యొక్క అవతారంతో వచ్చిన వాడే ఈ వ్యాసుడు అన్నమాట ఇక్కడ మనకి. ఆయన జ్ఞానాన్ని ఏం చేశాడు, ఈ గురు శిష్య పరంపర ద్వారా మనకు అందరికీ కూడా అందించడం జరిగిపోయింది ఇక్కడ మనకి. అది ఈ గురు పూర్ణిమ వెనకాల ముఖ్య ఉద్దేశం. ఈ రోజు నుంచి స్టార్ట్ అంటే సెలబ్రేట్ చేయాలా ప్రభుజీ? ఏంటండి, ఇస్కాన్ లో సెలబ్రేట్ చేయరా ఈ రోజు? చెయ్యరు. గురు పూర్ణిమ అంటే ఏం సెపరేట్ గా చేయరు ఇక్కడ మనకి, చెప్పా కదా. అంటే గురువు అంటే శ్రీల ప్రభుపాద కూడా మనం గురువు కదా ప్రభుజీ మనకు. శ్రీల ప్రభుపాల వారి యొక్క ఆయన జన్మదినం ఉంది కదా, ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం గురు పూర్ణిమ మనకి. వ్యాస పూజ అంటారు మనకి ఇస్కాన్లో, దీన్ని వ్యాస పూజ అని చెప్పేసి పిలుస్తాం మనం ఇక్కడ. అపియరెన్స్ డే అంటాం ఇంకా. కాబట్టి ప్రభుపాల వారు మనకి గురువు కాబట్టి ప్రభుపాల వారు ఎప్పుడు జన్మించారో ఆ రోజు మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు మనం దీన్ని. ఈ రోజు నుంచి చాతుర్మాసం స్టార్ట్ చేస్తారంట ప్రభు. రైట్, యా. ఓకే, ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా మీకేమైనా కామెంట్స్, క్వశ్చన్స్ కానీ? సరే, సో మళ్ళీ మనం రేపటి ప్రవచనంలో మళ్ళీ కలుసుకుందాం, ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. స్మాల్ డౌట్ ప్రభుజీ, సారీ నేను తెలియక అడుగుతున్నా. చెప్పండి. అది ప్రభుజీ, ఇది మరి మనకి స్క్రిప్చర్స్ ఇచ్చింది ఫస్ట్ వ్యాసదేవుడి నుంచే కదా వచ్చాయి, మరి అది ఎందుకు సెలబ్రేట్ చేయరు ఇస్కాన్లో? నాకు కొంచెం తెలుసుకోవాలని ఉంది. అంటే ఇప్పుడు మనకు యా ప్రభుజీ చెప్పండి. అయిపోయింది. మనకి స్క్రిప్చర్స్ ఫస్ట్ రాసింది వ్యాసదేవుడే కదా, సో ఆయన ఎందుకు సెలబ్రేట్ చేయట్లేదు ఆయన బర్త్డేని? అంటే ఏంటంటే ఇప్పుడు వ్యాసదేవుడు అనేవాడు ఇప్పుడు మనకి ఆయన తర్వాత ఎంతో మంది గురువులు రావడం జరిగిపోయింది ఇక్కడ మనకి. వ్యాసదేవుడి కంటే ముందు కూడా మనకి జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? వ్యాసదేవుడికి నారదముని ఇచ్చాడు ఇక్కడ. నారదముని కోసం కూడా మేమేం చేయట్లేదు. నారదమునికి ఎవరు ఇచ్చాడు? బ్రహ్మ ఇచ్చాడు ఇక్కడ. బ్రహ్మ గురించి కూడా మనం ఏమి సెలబ్రేట్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనం. అందుకని ఇక్కడ ఏం చెప్తారంటే ఈ యొక్క పరంపరలో ఎవరైతే వస్తున్నారో ఆ ఆచార్యులు ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఈ యొక్క కలియుగంలో మనకి ఇచ్చిన ఆచార్యులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ. సో అందుకని ఈ యొక్క మహోత్సవాన్ని కూడా ఏం చెప్తారు ఇక్కడ, ఒక గురువు యొక్క పుట్టినరోజు చేస్తున్నాం అనుకోండి, దాన్ని వ్యాస పూజ మహోత్సవం అంటారు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ వ్యాసుని అందులో తలుచుకుంటున్నట్లే ఇక్కడ మనకి ప్రత్యేకంగా వ్యాసుడి కోసం. ఎందుకంటే వ్యాసుడి యొక్క శిష్యులు ఎవరు లేరు ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ, రైట్. సో ఇప్పుడు అంతేగాని ప్రభుపాల వారి శిష్యులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ప్రభుపాల వారి శిష్యులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వ్యాస పూజ అంటే ఏంటి, ఇక్కడ వాళ్ళ గురువు గారి యొక్క శిష్యులు డైరెక్ట్గా ఎవరైతే ఉంటే వాళ్ళు చేసుకునేది వ్యాస పూజ అనమాట ఇక్కడ. సో వ్యాసుని యొక్క ప్రత్యక్షంగా శిష్యులు ఎవరు లేరు కాబట్టి మనకి ఇక్కడ మనం అందుకనే మనం ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయట్లేము వ్యాసుని. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. శుక మహర్షి ఉందిగా ప్రభు, ప్రత్యక్ష శిష్యుడే కదా శుక మహర్షి, సుఖదేవ గోస్వామి ఉన్నారు. ఇప్పుడు ఎవరు లేరు కదా, వాళ్ళ శిష్యులు ఇప్పుడు ఎవరు లేరు కదా ఇక్కడ. అట్లా పరంపర మధ్యన పరంపరలో చాలా మంది వచ్చారు తర్వాత ఇక్కడ.
అందుకని ఈ యొక్క ఈ గురు పూర్ణిమ ఏదైతే సెలబ్రేట్ చేసుకోవడం అయితే ఉంటుందో దాని పేరే వ్యాస పూజ అంటారు ఇక్కడ. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఇప్పుడు ప్రభుపాల వారికి మనం చేసామనుకోండి గురు పూజ, ఈ వ్యాస పూజ గురు పూర్ణిమ చేసామనుకోండి, అది ఆటోమేటిక్గా ఇంతకుముందుకు ఆచార్యులు కూడా మనం చేసినట్లే. ప్రత్యక్షంగా మనకి ఒకరి కోసం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకున్న ఇప్పుడున్న స్థితి ఈ కలియుగంలో ప్రభుపాల వారు మనకున్న లేటెస్ట్ ఆచార్య కాబట్టి ఆయనకి సెలబ్రేట్ చేస్తే ఏమైపోతుంది, ఆయన వాళ్ళ గురువు గారికి ఇస్తారు, ఆయన వాళ్ళ గురువు గారికి ఇస్తారు అనమాట. ఆ విధంగా వాళ్ళ గురువు గారి దగ్గర కూడా ఇది వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ అట్లా అర్థం చేసుకోవచ్చు మనం ఇక్కడ. సో జ్ఞాన ప్రదాతని స్మరించుకోవడం గురు పూర్ణిమ. రైట్. ఇప్పుడు మా గురువు గారు ఉన్నారు, ఇప్పుడు ఆయన వ్యాస పూజ వేరే రోజు ఉంటుంది ఇక్కడ అట్లా. సో ఒక క్వశ్చన్ ప్రభు, సో ప్రభుపాద వారు ఉన్నప్పుడు అప్పుడు ఎప్పుడు చేసేవాళ్ళు వ్యాస పూజ? మరి వాళ్ళ గురువు చేసేవాళ్ళ లేకుంటే? ప్రభుపాద ఉన్నప్పుడు ఆయనకి చేసేవాళ్ళు ఇక్కడ. ఆయన ఉన్నప్పుడు ఆయనకి చేసేవాళ్ళు, వాళ్ళ గురువు గారు కూడా చేసేవాళ్ళు ఇక్కడ. ఇప్పటికి కూడా మనకి ఇప్పుడు ఈ యొక్క మనకి ఇస్కాన్ ఒక ఆల్టర్ చూసామనుకోండి, దాంట్లో ఎంతమంది ఉంటారు? 5 గురువులు ఉంటారు ప్రభుపాద వారితో కలుపుకొని. తర్వాత గోస్వాములు ఉంటారు ఇక్కడ, రైట్. ఎవరైతే ఈ యొక్క ఆల్టర్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క వ్యాస పూజలు సెలబ్రేట్ చేస్తారు అనమాట ఇక్కడ. ప్రభుపాద వారు, ఆయన గురువు గారు, వాళ్ళ గురువు గారు, వాళ్ళ నాన్నగారు, వీళ్ళందరి యొక్క వ్యాస పూజని ఇప్పుడు మనం సెలబ్రేట్ చేస్తాం అనమాట. ఎందుకు? వాళ్ళు మనకి గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో ప్రామినెంట్ ఆచార్యస్, అంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకందరికీ సెలబ్రేట్ చేస్తారనమాట ఇక్కడ ప్రభుపాద వారి తరపున కూడా. అదేనప్పుడు మీరు అడిగేది? అదే ప్రభు, అంటే ఇప్పుడు మనము ప్రభుపాద వారు లేరు కాబట్టి అట్లా చేస్తున్నాము అన్నట్టుగా నా అట్లా లేదు యాక్చువల్లీ. సో ఇప్పుడు అందుకనే మనకి మా ఆల్టర్ మీద 5 ఆచార్యులు, గోస్వాములు 6 ఉంటారు అనమాట ఇక్కడ. వాళ్ళందరినీ కూడా సెలబ్రేట్ చేస్తారు. ఇప్పుడు అన్ని టెంపుల్స్లో చేయరు ఇక్కడ, కానీ బృందావనానికి వెళ్ళామనుకోండి, బృందావనంలో అందరి యొక్క వ్యాస పూజలు చేస్తుంటారు అక్కడ. ఇక్కడ చేయరు ఇక్కడ, బట్ బృందావనంలో అందరికీ చేస్తుంటారు అక్కడ. అంటే డిఫరెంట్ డేట్స్ లో గౌడమాధ్య సంప్రదాయంలో చేయరు ప్రభుజీ. ఏంటండి? గౌడమాధ్య సంప్రదాయంలో చేయరు గురు పూర్ణిమ, సంప్రదాయంలో చేస్తున్నారేమో. ఇప్పుడు మామూలుగా ఏంటి, ఇప్పుడు ఇంకొక ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పుట్టినరోజు మాత్రమే దీన్ని సెలబ్రేట్ చేయాలి, వ్యాస పూజ అనేది, మహోత్సవం అనేది. ఇప్పుడు పూర్వపాచార్యులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎగ్జాక్ట్గా ఏ రోజు జన్మించారని మనకు తెలియదు ఇక్కడ, మనకి ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ మనకి. కానీ లేటెస్ట్గా ఆచార్యులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరి యొక్క బర్త్డే డేట్స్ ఉన్నాయి మన దగ్గర, శాస్త్రంలో రాసి పెట్టారు క్లియర్గా. అందుకని మనకి పలానా రోజు సెలబ్రేట్ చేస్తామని అర్థం ఏంటి, ఇక్కడ వాళ్ళ యొక్క బర్త్డే మనకి తెలుసు కాబట్టి, ఆ రోజు జన్మదినం తెలుసు కాబట్టి ఆ రోజు సెలబ్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు వ్యాసదేవుడు అని అనుకోండి, ఆయన ఎప్పుడు పుట్టాడు ఎగ్జాక్ట్లీ అనేది మనకు తెలియదు, ఇన్ఫర్మేషన్ అనేది. ఒక విధంగా ఆయన్ని ప్రతిరోజు గౌరవిస్తున్నాం ఇక్కడ. మనకి వ్యాసాసనం మీద మనకి ఎవరైతే ప్రవచనాలు ఇస్తుంటారో దాంట్లో మనకి భాగవతాన్ని చెప్పినప్పుడు వీళ్ళందరి గురించి చర్చించుకొని ముందుకు వెళ్ళిపోతే వాళ్ళ యొక్క ప్రార్థనలు చెప్పేసి మనం ముందుకు వెళ్ళిపోతారు అనమాట ఇక్కడ. అది కూడా ఇంకొక విధంగా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఎందుకు మనము అందరికీ సెలబ్రేట్ చేయట్లేదు అర్థం ఏంటి, ఇక్కడ మనకి వాళ్ళందరూ మనకు తెలియదు ఇక్కడ మనకి, ఇంకా వాళ్ళ యొక్క బర్త్డేస్ ఏంటనేది మనకు తెలియదు ఇక్కడ మనకి. హరే కృష్ణ ప్రభుజీ, మన వ్యాస భగవానుడు ఈ వ్యాసపు అదే ఈ ఆషాఢ మాస పౌర్ణమికే జన్మించారని చదివాను ప్రభు ఒక చోట నేను. అందుకే ఈ గురు పౌర్ణమికి వ్యాస పౌర్ణిమ, గురు పూర్ణిమ అని అంటారు. ఇక్కడ వాళ్ళేమో ఇక ఆధ్యాత్మికంగా కాకుండా భౌతికంగా ఉన్నవాళ్ళు సాయిబాబా గురువు అని ఆయనకి చేస్తారు. ఈ ఆధ్యాత్మికంగా కొంచెం తెలిసిన వాళ్ళు వ్యాస భగవానుడు కదా గురువు, మనందరికి స్క్రిప్చర్స్ అన్ని రాసింది ఆయన కదా, ఆయన ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నామని వ్యాస భగవానుడికి చేస్తారు ప్రభు. సో డిపెండ్స్ అనమాట. బట్ మెయిన్ ఏంటంటే వాళ్ళు పుట్టిన రోజుని మనం సెలబ్రేట్ చేసుకునేది వ్యాస పూజ మహోత్సవం అని చెప్పేసి అంటాం మనం ఇక్కడ.
ఓకేనా? సో మళ్ళీ మనం రేపు కలుసుకుందాము. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శిల ప్రభుపాద కీ జై, అనంత కోటి వైష్ణవ బృంద కీ జై. ఓం తత్సత్. హరే కృష్ణ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ.